దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. చాలా మంచిది, సంతోషము. గలతీ రాసినటువంటి ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము మన పీటర్ ఎఫెసీ రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 17, 18, 19 వచనాలు చదవండి. మరియు రక్షణను శిరస్త్రమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనలను చేయించు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండుడి. మరియు నేను దేని నిమిత్తము రాయబారిన సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయటకు నేను నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండుడి. ఆమేన్. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మీరున్న చోట తరలించండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కనికర పూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా, మరొక మారు నీ ప్రాముఖ్యమైనటువంటి వాక్యం అనేటువంటి ఆ ఖడ్గం దగ్గరికి, నీ జీవము కలిగినటువంటి మాటల దగ్గరికి మేము వస్తూ ఉన్నాం ప్రభువా. దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. నీ యొక్క జ్ఞానమునే మేము కోరుతూ ఉన్నాము. మా జ్ఞానము దేనికి పనికిరాదని మేము నమ్ముతున్నాము. దయచేసి మార్పు చెందుట కొరకై ఏదైతే మాలో తీయబడవలనో, ఏదైతే చేర్చబడవలనో వాటన్నిటినీ కూడా మీరు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. నరుడనైనటువంటి మరుగు చేసి నీ ప్రియమైన పిల్లలతో మీరే మాట్లాడమని, పరిశుద్ధపరచమని, ఇంకా మేము గ్రహింపవలసిన సంగతుల గురించి మాతోనైనా నీ దివ్యవాక్కులు వినిపింపజేయమని ప్రభువు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ కూడా ఉదయకాలం మొదలుకొని ఇప్పటి వరకు కూడా, ఎందుకంటే చివరి సెషన్ కాబట్టి చెప్తా ఉన్నాను, మీ సమయాన్ని ఉపవాసము అన్న పదానికి తగినట్లుగానే గడిపారని నమ్ముతా ఉన్నాను. ఉపవాసము అంటే ఏంటో తెలుసా? విశ్వాసి మాట్లాడుకునే దినం కాదు ఇది. నేను చాలామందిని చూశాను, మధ్యాహ్న కాల సమయంలో, సాయంకాల సమయంలో ఇవ్వబడినటువంటి గ్యాప్లో అది కేవలం ప్రార్థనల కోసం మాత్రమే, వాక్య ధ్యానాల కోసం మాత్రమే వెచ్చించవలసిన వారై ఉండగా, అయినా కూడా అనేకులు తిరగడం బట్టి, ముచ్చట్లు పెట్టడం బట్టి ఇది ఉపవాసం కాదు. ఇది అసలు ఉపవాసం కాదు. మీరు కేవలం ఉపవాసం అనేటువంటి ఒక విషయం గుండా భ్రమలో మీరు ఉన్నారు, కానీ ఉపవాసం అన్నిటికీ కాదు. ఇదివరకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇందు నిమిత్తమే కదా దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేయనిది. ఇందుకోసమే కదా మనలో ఉన్నటువంటి ఇంకా అనేకమైనటువంటి చేదైనటువంటి విత్తనాలు పోకుండా ఉండేవి. అసలు ఉపవాసం అంటేనే ఏమై ఉన్నదో, ఎలాగూ చేయాలో స్పష్టంగా లేఖనాలు చెప్తుంటే, మిమ్మల్ని ఎందుకు మరొక సహోదరి కానీ, సహోదరుడు కానీ వచ్చి మిమ్మల్ని కూడా పాడు చేయనట్లే మీరు ఎందుకు మీరు తలుపులు తెరుచుకొని కూర్చుంటున్నారు? నా దగ్గరికి ఉపవాస దినాన్ని ఎవరు వచ్చి మాట్లాడుతుంటే అది దైవ సంబంధమైన కార్యము, తప్పనిసరి అయితే దాని గురించి మాట్లాడతాను. మిగిలిన సందర్భాల్లో సరే నేను చదువుకునే ఉంది, నేను బయటకు వెళ్ళాలని చెప్తాను. మీరు ఎవరికైనా అది ఎక్స్పీరియన్స్ అయినారా? నేను ఖచ్చితంగా కరాఖండిగా చెప్తాను. ఎందుకంటే నీ కోసమో ఇంకెవరి కోసమో ఈ ఉపవాసాన్ని నేను చేయడం లేదు. నా కోసం, నా దేవుడి కోసం చేస్తూ ఉన్నా. ఇదేం ఉపవాసం? 1 గంట 2 సేపు వాక్యం విని, తర్వాత మళ్ళీ కాసేపు ఆహ్లాదకరంగా 4 అడుగులు అటు ఇటు వేసి, ఈ మాత్రం కూడా దేహాన్ని మనం నలగొట్టుకోలేకపోతున్నామే. ఇంకేం మేలును పొందుకుంటాం ఇక్కడికి వచ్చి మనం? ఆయనకి ఇష్టమైన ఉపవాసం అని దేన్ని అంటున్నాడు? తీయండి, యోవేలు గ్రంథం తీయండి, మళ్ళీ చదవండి. అది మీ హృదయాల్లో చొచ్చుకొని పోయేదాకా చదవండి.
చదువు. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కనీసం ఇప్పటికైనా మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా ఉపవాసముతో తిరిగితేనే. తర్వాత ఇది యెహోవా వాక్కు, కరుణావాత్సల్యం గలవాడు, శాంతము. ఎందుకంటే నా మాట వినండి, ఈ పైన భాగాన్ని వదిలేస్తారు, ఈ కింది భాగాన్ని పట్టుకుంటారు. దేవుడు కరుణ గలవాడు, దేవుడు కృప చూపేవాడు, శాంతమూర్తి, మనల్ని బాగా చూసుకుంటాడు, మమ్మల్ని కాపాడుతాడు, మమ్మల్ని క్షమిస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు. అయ్యో నీకు ఇంకా అర్థం కాలే, నడినెత్తి మొదలుగా అరికాలు వరకు కూడా స్వస్థత లేకుండా ప్రజలను అలాగ వదిలేసి శిక్షార్హులుగా చేసి పక్కన పెట్టినటువంటి అదే దేవుని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన కరుణించాలంటే, ఆయన ఏదైనా ఒక ఉపవాసాన్ని ఇష్టపడాలంటే అది ఎలాంటి ఉపవాసం అయి ఉండాలా? కన్నీడు విరుచుతూ దుఃఖించుచు మనపూర్వకమైన ఉపవాసం అయి ఉండాలి కదా. తల్లుల కంటే పిల్లలతో పాపం వాళ్ళు వినలేకపోతున్నారు, వాళ్ళ బాధలు వర్ణన రహితము. పురుషులు మీకేమైంది? ఈ మధ్యలో మీరు ఇంటికి వెళ్ళి మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరు సమయాన్ని గడపగలుగుతాను అంటేనే మీరు వెళ్ళండి. లేని ఎడల ఇక్కడే కూర్చొని ప్రార్థనలో, వాక్య ధ్యానంలో, బైబిల్ ధ్యానంలో మీ సమయాలు గడపమని చెప్పాను. ఈ బూటకపు ఎందుకు అరకొరగా ఉండేటువంటి ఈ ఉపవాసాలు మానేద్దాం. ఇక అయితే సంఘంలో నుంచి తీసేద్దాము, లేదా మీరన్నా మానేసి చక్కగా ఉపవాసాలు చేయండి. ఇది ఉపవాసాలు కాదు. నేను ఇక పేర్లు పెట్టి మరుసటి వారం ఖచ్చితంగా ఎత్తుతాను ఈ విషయాన్ని, వ్యక్తిగతంగా సంధిస్తాను. పులిపెట్టిన కాదు, వ్యక్తిగతంగా ఎందుకు తల్లి నువ్వు ఇంటి దగ్గర చేసుకోలేకపోయినప్పుడు ఇక్కడ ఎందుకు ఉండి చేయలేదు, నువ్వు ఈ మాత్రం దానికి అరకొర ఉపవాసం ఎందుకు చేస్తావని అడుగుతా. ఎందుకు బ్రదర్ ఈ మాత్రం దానికి ఇక్కడ దాకా వచ్చి ఉపవాసాలు చేసుకోవాలని అడుగుతా మొహాల మీదనే. ఉపవాసం మొదలుపెట్టి సంవత్సరాలు దాటినది, ఇంకా అసలైన ఉపవాసం వైపు ఎప్పుడు పెడతారు? ఫోన్లు చూసుకునే సమయాల, చర్చిలో కూర్చొని ఫోన్లో వాట్సాప్లు చూస్తూ కూర్చున్నారు. ఆశ్చర్యకరం. మధ్యలో మీకు ఇవ్వబడిన గ్యాప్ దేనికయ్యా అంటే, నేను కంటిన్యూస్గా వాక్యం నేను చెప్పలేకపోతున్నానన్నా, రాత్రి వరకు 7 గంటల వరకు వాక్యం చెప్పలేనా? చెప్పలేకపోవడం కాదయ్యా. వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో ఉన్నారు, కాసేపు వాష్రూమ్స్కి వెళ్తారని, మరి మధ్యలో కొంత సమయాన్ని వ్యక్తిగతమైన సిద్ధపాట్లకి ఇవ్వాలని, మిగతా వాళ్ళు ఎవరో చిన్న చిత్తక ఎమర్జెన్సీ పనులు ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళి చేసుకుంటారంటే అది వేరే విషయం. నిజంగా గుండె మీద చేసుకొని చెప్పండి, దేవుడు కోరుకుని ఉపవాసం చేస్తున్నాడు అనిపిస్తుందా మన ఉదయాలకి? ఇంకెంతకాలం మోసం చేసుకుంటారు? ఇంకెంతగా నీ పక్కని పాడి చేస్తూ ఉంటావు నువ్వు. ఆ పనికి మన ముచ్చట్ల చేత క్రీస్తు దగ్గర అవ్వాల్సిన ఆత్మల్ని మనం పాడవుడుగా పక్కలో పాడి వేసుడు ఎందుకు? మాట్లాడడానికి వెళ్ళిన నీకు, మాట్లాడించుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారికి ఇరువురికి శిక్షలే కదా. దేనికోసం వచ్చాము ఇక్కడికి? నేను మరొకసారి ఉపవాసాల గురించి ప్రభు దగ్గర మొరలెడతా. వారు నెలలో 2 సార్లు వద్దా, ఒకసారి పెట్టాలా, ఒకవేళ ప్రభు ఓకే అంటే దాని వైపు అడుగులేస్తా. కానీ మీరు కోల్పోతున్నది ఏంటో మీకు తెలియదు. ఒక రోజున నన్ను ఖచ్చితంగా నమ్మండి, ఇప్పటికే అనేకమైన సమస్యలు. ఎప్పుడైతే ఉపవాసాలు ప్రతి శనివారం ఉండేది 2 శనివారాలు పడిపోయిన తర్వాత విపరీతమైన ఆత్మీయతలో తేడా చూశాను నేను మీలో. మీ కుటుంబ ఆరోగ్యంలో తేడాలు వచ్చాయి, అనేకమైన విషయాల్లో తేడాలు వచ్చాయి. ఇంకా ఎందుకు నెత్తి మీద కావాలని తెచ్చిపెట్టుకోవడమా? స్వస్థతే కరువైన దినాల్లో ఇంకా ఇలాంటి ఒక విరోధమైనటువంటి ప్రవర్తన ఎందుకు మన మధ్యలో? తర్వాత చదవమ్మా, కంటిన్యూ. అత్యంత కృపగలవాడనై ఉండి ఎప్పుడు నీకు ఏదైతే దేవుడు ఒక కీడును అప్పచెప్తాడో, ఒక శిక్షణ ఇస్తాడో, అది ఆర్థిక సమస్య కానీ, కుటుంబ సమస్య కానీ, అనారోగ్యం కానీ, ఏదైనా సరే నీకు చెయ్యాలని ఇదివరకు నిర్ణయించిన కీడుని చెయ్యక పశ్చాత్తాపడు. ఎప్పుడు నువ్వు కన్నీటి చేత, దుఃఖము చేత, మనపూర్వకమైనటువంటి ఉపవాస ప్రార్థనతో నువ్వు ఆయన చేరుకున్నప్పుడు ఇది చేసామా? ఇది చేయకుండా ఏదో కొంత ఆశించి ఇక్కడికి వచ్చాం మనం. ఆత్మీయత ఎదుగుదల అవ్వచ్చు, రక్షణ అవ్వచ్చు, స్వస్థత అవ్వచ్చు, దేవుని యొక్క పరిశుద్ధాత్మలు అవ్వచ్చు, ఏది పొందుకోకుండా పోతాంగా. మీకు వాక్యం యొక్క షరతుల పైన మీకు
అవగాహన లేకపోతే షరతులను మనము ఖచ్చితంగా అనుభవించాలి, దాన్ని పాటించి తీరాలి అనే సంకల్పం లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆశీర్వాదాలు రావు. ఎన్నో మార్లు వెళ్ళామా ఉపవాస ప్రార్థనకి, ఏం లాభం లేదు అనే ఒక రోజున మీరు ఒక కన్క్లూజన్కి వస్తారు. అలాగే మీరు రావడానికంటే ముందే ప్రభు దగ్గర నేనే అడుగుతాను, ప్రభు ఇంతకీ నెలకు 2 మార్లు పెట్టాగా, ఈ 2 మార్లను ఉంచుందా లేదా 1 మార్కు చేయమంటారా, ప్రభు ఏదైనా చూపిస్తే ఒక్కసారి చేస్తా. మళ్ళీ మీ అంతటా మీరు అందరూ వచ్చి బ్రదర్ మనం ప్రతి వారం పెట్టుకుందాము అని మీరు ఎవరైనా అడిగితే, అందరూ కలిసి అడిగితే అప్పుడు చూద్దాం. ఇదేం భక్తి రాహిత్య జీవితాలు. 100 మార్లు చెప్పా, ప్రతి ఉపవాస ప్రార్థనలో చెప్తా ఉన్నా నేను. మధ్యలో మీకు ఇవ్వబడిన సమయం స్త్రీలు పిల్లలకు ఆహారం పెట్టుకోవడానికి, మిగిలిన వాళ్ళందరికీ ప్రార్థనలు, వ్యక్తిగత ధ్యానాలు, బైబిల్ ధ్యానాలకే అని చెప్పారు. కొంతమంది వృద్ధులు ఉన్నారు, బైబిల్ చదవడం రాదు, ప్రార్థన చేసుకోండి మీరు. దానికి మార్గా పిల్లకాయలు లేచి బయట తిరుగుతున్నట్టు పెద్దోళ్ళు తిరుగుతున్నారే, ఇంక మిమ్మల్ని ఎంత గద్దించాలి నేను? ఇంతకు మించి గద్దిస్తే నా యొక్క అధికారం కనబడుతున్నట్టుగానే కనబడుతుంది మీకు ఈ రోజున. ఉపవాసం అంటే ఏంటి అసలు? దేవునికి దగ్గరగా నివసించుట. పాత నిబంధనలు ఎలా చేసేవారు తెలుసా? ఏ పని యాక్చువల్ దేవుడు కోరుకున్న విధానం, ఏ పని చేయకుండా, ఎవరితో మాట్లాడకుండా అచ్చంగా దినమంతా దేవుడితోనే గడపాలి. పాటల్లో, కీర్తనల్లో, ధ్యానంలో అట్లనే ఉండి తీరడం కోరుకునేవారు. ఇదేముంది, పాస్టర్కి కంఠఘోష తప్ప, ఒక 3 వర్తమానాలు వినడం తప్ప మనం ఏం పెద్దగా చేస్తున్నట్టు నాకు కనబడతలే. మీరు ఏదో గొప్ప లాభాలు పొందుకోవాలని ఆశిస్తూ ఉన్నాం, కానీ అటువైపుగా మీ యొక్క ప్రవర్తన అంగీకృతంగా లేదయ్యా. దీన్ని ఎలా మారుద్దాము? మార్చుకుందామా లేదా ప్రార్థనలు తీసేద్దామా? ఉపవాస ప్రార్థనలు ఆపేసి నెలకొకటి పెడదామా? ఆ నెలకొకటి మొత్తం ఉదయం 10ంటికి స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్ 1 గంటకు ఆపేసి 2:30కి స్టార్ట్ అయ్యి మళ్ళీ డైరెక్ట్ 7 o'clock వరకు అట్లా ఒకటనే పెడదామా? ఏదో ఒకటి. అన్ని ఎక్కువగా ఉంటే మేము బాగా చేయలేమయ్యా, ఒకటి ఉంటే బాగా చేయగలుగుతాము, ఏదో ఒకటి ఇట్లా చక్కగా చేసేది కావాలా. ఇట్లా అరకొరు ఉపవాసాలు 10 చేస్తే ఏం లాభమయ్యా? నేను గమనిస్తూనే ఉన్నా. పోనీ నేను నా వ్యక్తిగత సిద్ధపాటు లోపలికి నేను బయటకు వచ్చేటప్పుడు మీకు కనబడుతుందా? ఎవరితో మాట్లాడుతున్నా మీకు కనబడుతుందా? నేను మీకు మాదిరిగా నేను అనవడం లేదా? మీకేం పోయే కాలం వచ్చింది? అనేకమైన ఆత్మల చేత మరలా ఎందుకు ఇంత నడిపించబడుతున్నారు? 1 మార్లు 2 మార్లు గద్దిస్తాడు ప్రభు, పుదత్సమానం గద్దిస్తాడా? నేను మీకోసం ఏమని ప్రార్థన చేయాలి చెప్పండి ఒకసారి. నేను మీకోసం మధ్యవర్తితో ప్రార్థన చేయాలంటే ముందు మిమ్మల్ని మీరు మార్చుకోవడం విషయమై ఒప్పుకోళ్ళు కలిగి ఉన్నప్పుడే కదా నా మధ్యవర్తితో ప్రార్థన వినేది, సంఘం యొక్క మధ్యవర్తితో ప్రార్థన కూడా వినేది. మార్పు కనిపించట్లేదు ఎక్కడ. ఒకరిద్దరు మినహాయించి పెద్దగా ఎవరు మారినట్టు కనబడతలే. నేను ఆ గ్యాప్లో చూస్తే ఏం చేస్తారా? మీ వ్యక్తిగత ఆత్మీయత స్థితి ఏంటి? మీకు ఇవ్వబడిన స్థానంలో మీరు ఎక్కడ నిలబడుతున్నారు? మీరు పాడిన 10 మందిని పాడు చేస్తూ ఉన్నారు. నా మాట నమ్మండి, వచ్చే ఉపవాస దినాన ఖచ్చితంగా మాట్లాడు ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా నేను సంధిస్తాను, అడుగుతాను, సహోదరి సహోదరుడు ఎందుకని నువ్వు ఇక్కడ సమయాన్ని వృధా చేస్తూ ఉన్నావు? ఇంటికి వెళ్ళిన వాళ్ళని కూడా ఇంటికి వెళ్ళి మీరు ఏం చేశారని అడుగుతా. అయ్యా ఇంత కఠినంగా ఉంటే మాకు కాదు, నిన్న ఒక్కసారి రా కనీసం. ఇటు అరొకరు ఉపవాసం చేసే కన్నా చక్కటిగా నెలంతట్లో ఒక దినాన్ని కేటాయించి దేనికోసం దాన్నే కేటాయించి ఆడతారా? అట్లకన్నా చేయి, కానీ అగౌరవపరిచేటువంటి రీతిలో ఇలా చేయవాకయ్యా. దేవుడు మందిరానికి, దేవుడు వాక్యానికి అగౌరవం అది. ప్రారంభ దినాల్లో మీకు అలవాట్లేదు కాబట్టి నేర్చుకుంటారని చెప్పి చూస్తూ వస్తున్నాం. సంవత్సరాలు దాటినది, ఇంకా మనం పాల్దాగే పిల్లలమా దీంట్లో కూడా. సంఘశాఖ సహోదరులు కూడా చక్కగా చేస్తూ ఉన్నారు కదా. నా గద్దింపు మాటల్ని కావాలని నేను రికార్డులో ఉంచాలని ఇష్టపడ్డా. అయినా మీరు ఎవరు కూడా యూట్యూబ్లో ఉన్న వీడియోలు మీరు చూడడం లేదని నాకు తెలిసే విషయాలు. మీరెవ్వరు చూడలేదని నాకు తెలుసు. ఇవన్నీ బయట ఉన్న వేరే సహోదరులకు ఉపయోగపడుతున్నాయి. ఆ డిస్క్రిప్షన్లో మన సంఘస్థులు చూడడానికి కోసమే అనుకొని మనం పెట్టుకున్నది చివరికి మనకు ఉపయోగపడకుండా 10 మందికి ఉపయోగపడే స్థాయికి వెళ్ళిపోయింది. అది మనలో ఎవడు చూడట్లే. నేను కొంతమంది సహోదరుల్ని, అబ్బా ఆ పనుల వర్తమానం చూసినావా, అయ్యా ఆ పనుల వర్తమానం విన్నావా అంటే అన్నారు. ఎందుకు రికార్డింగ్లుగా? ఈ మాత్రం దానికి ఎందుకు ఆ రికార్డింగ్లు? పోనీ మళ్ళీ ఎవరికి చూడకుండా ఉన్నావా? కాదు. సంఘ శాఖ కూడా చూస్తాం.
పక్క చర్చలో చూస్తాం, అన్ని చూస్తాము. కానీ నా సంఘానికి నా దేవుడు నాకు ఇవ్వబడినటువంటి ఒక పని సేవకుడి ద్వారా ఏం చెప్పాడో దాని పట్ల ఆసక్తి లేదు మనకి. ఇదా మనల్ని దేవుడు ఆశీర్వదించే విధానము? ఎక్కడో దేవుడు విశ్వాసులుగా మనల్ని ఎక్కడ ఉంచమని చెప్పాడో అక్కడ మనం సరిగ్గా ఉన్నట్టుగా మీకు అనిపిస్తే కనుక గాడ్ బ్లెస్ యూ, దేవుడు వాళ్ళు దీవించింది కాక. లేనట్లుగా నీకు అనిపిస్తే సరి చేసుకోండి అయ్యా. నా మాట జాగ్రత్తగా వినాలా. మీరు ఈ విధంగా ఉంటే కనుక ఎత్తబాటుకి ఏమాత్రం దగ్గర గారు. ఇదివరకే మీకు ఇవ్వబడినటువంటి శ్రమల్లో, పరీక్షల్లో మీరు దేంతో నింపబడ్డారో అప్పటికే బయటపడతా ఉంది. అది మారదాం ఇప్పటి నుంచి అన్న. అనేకులు శ్రమలు, అనేకులు పరీక్షలు ఎదురుగా వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా బెలూన్ బగిలిపోయినట్టు నేను చూస్తూనే ఉన్నాను. వర్తమాన జ్ఞాన విషయంలో చాలా ఎదుగుతున్నాం, కానీ క్రియారూపకంగా కొంచెం కూడా ఎదుగుదల లేదు మనలో, నీటికి లేదు. అప్పుడు ఇప్పుడు ఏమాత్రం మార్పు కనిపించట్లేదు. కానీ మార్పు కలుగుతుందని విశ్వాసంతో ముందుకు ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇంత గద్దింపులకు కూడా మారకపోతే ఇంక దేనికి మారుతాం మనమయ్యా? దేవుని యొక్క ప్రవక్త మనడు, ఇఫ్ దిస్ మెసేజ్ డజంట్ షేక్ యూ, ఈ గడియ వర్తమానమే నిన్ను కదిలించకపోతే ఈ ప్రపంచంలో నిన్ను ఏది కదిలించలేదు అన్నాడు ఆయన. ఏది కదిలించదు నేను. లేకపోతే నేను చెప్పే దాంట్లో ఇంకేదైనా లోతు కావాలా, ఇంకా కొత్త విషయాలు కావాలా, ఇంకేదైనా ఇంకా కావాలంటే చెప్పండి, తీసుకొచ్చి పెడతాను నేను. నాకు దాంట్లో ఎలాంటి అభ్యంతరం ఏమీ లేదు. కానీ దయచేసి నిర్లక్ష్య దూరంతో మాత్రం ఉండబాకండి. ఆ మధ్యలో ఉన్న గ్యాప్ని ఎంత చక్కగా వినియోగించుకోవాలా. ఇక్కడి నుంచి వెళ్తూ స్వస్థత పొందుకొని, లేకపోతే విడుదల పొందుకొని, ఇక్కడి నుంచి పరిశుద్ధాత్మను పొందుకొని వెళ్ళవలసినటువంటి ఒక గొప్ప తరుణం ఇది. అగౌరవాల చేత దేవుణ్ణి అగౌరవపరుస్తూ దయచేసి మనం ఏమీ పొందుకోలేము ఆయన దగ్గర నుంచి. భయభక్తులు లేకుండా ఏది సాధించలేము. నేను మరలా చెప్తున్నాను, మీకు ఒకవేళ సంపూర్ణంగా చక్కగా ఉపవాసం చేయడం వస్తుందా, దయచేసి రండి చేయండి. లేదా వచ్చి ఇంకొకరు పాడు చేయబాకండి. ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ మై వర్డ్. నా మాటలను బట్టి చాలా స్పష్టంగా ఉండి మాట్లాడుతున్నాను. నేను చక్కగా దేవుడు ఏర్పాటు చేసినట్టుగా ఉపవాసం అంటే అసలు పొద్దు నుంచి అక్కడ దాకా ఉండడము. పిల్లలు కలిగిన తల్లులకు దిక్కు లేదు కాబట్టి చేయవలసి వస్తుంది, పోండమ్మ అని. ప్రతి శనివారం ఉన్నప్పుడు ఏ ఆత్మ నింపుదల ఉంది, ఇప్పుడు లేదు అది. దీన్ని కూడా నెలకు ఒకసారి చేసుకుంటారా? మీ ఆసక్తిని బట్టి ఏదైనా జరిగేది. గుర్తుంచుకోండి, ఈవెన్ మొదటి ఇడుపు, రెండో ఇడుపు, మూడో ఇడుపుడు కూడా పరిచర్యలో మార్పులు విశ్వాసం బట్టే జరిగాయి. విశ్వాస యొక్క స్థితిగతులను బట్టే దేవుడు అక్కడ నిలబెట్టి ఒక పాత్రను వాడుకుంటాడు. ఆయన ఆ పాత్రలో ఏమీ ఉండదు, విశ్వాసంలోనే ఉంటుంది అంతా. సంఘశాఖ మాదిరిగా తిరుగుతున్నట్టు కనబడుతుంది నాకైతే. దయచేసి ఈ విషయాలు మిమ్మల్ని సరి చేసుకోండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎందుకంటే మీరు పులిసిపోయి పక్కలను పులిసింపజేస్తూ ఉన్నారు కాబట్టి వచ్చే వారం నుంచే వచ్చేసారి నుంచి నేను ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతాను, ప్రేమపూర్వకంగా అడుగుతాను. అమ్మ, ఎందుకు తల్లి ఇంటికి వెళ్ళావు? మరి చక్కగా చదువుకోగలిగినారా? ప్రార్థన చేసుకోగలిగినారా? అమ్మ, ఇంటికి వెళ్ళావు కదా తల్లి, ఏం చేయగలిగినావు? అయ్యా, ఇంటికి వెళ్ళావు కదా, ఏం చేసావు? పోనీ ఇక్కడే ఉన్నావు కదా, చదువుతున్నావా? ఎందుకంటే మీ ఆత్మీయ ఎదుగుదల నా బాధ్యత, నా పని అది. దేవుడితో దగ్గరగా నివసించండి అయ్యా. ఎక్కడ దగ్గర నివసిస్తున్నాం మనము? ఈ పులిపిటి మీద మాట్లాడుతున్నంత సేపే దగ్గరగా ఉన్నట్టుకుంటున్నారు, కానీ పాటలు పాడేటప్పుడు చాలామంది పాటలు పాడుతుంటే మిగతా వాళ్ళు పాడడంలే. అటు ఇటు పెన్నులు కదిలిచ్చే వాళ్ళు ఒకరు, ఫోన్లు చూసుకునే వాళ్ళు ఒకరు. దేవుడి సన్నిధిలోకి వచ్చి మీరు ఫోన్లు చూసుకుంటున్నారా? మీకు భయం కలగడం లేదా? దేవుడి సన్నిధిలో ఫోన్లు చూసుకుని మీకు భయం కలగడం లేదా? నాకు ఫోన్ వస్తే ఒకటికి ఇచ్చి బయటకు పంపించలేదని కాపర్ని కాబట్టి దిక్కులు ఎక్కడికి ఇచ్చి పంపించా. విశ్వాసం అయితే నేనన్నా బయటికి వెళ్తుంటే మీరు మందిరంలో ఉండి ఫోన్లు వాడుతున్నారా? ఇదా మీ యొక్క గర్వాలు? మందిరంలో ఉండి, మందిరంలో దేవుడి సన్నిధిలో ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారా? వాట్సాప్లు చెక్ చేస్తూ ఉన్నారా? ఈ సన్నిధి యొక్క శక్తి తెలుసా అసలు? ఇందుకు కదా మనకు సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు వచ్చేవి. అన్న అంటాడు, ద రైట్ యాటిట్యూడ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. నీ ప్రవర్తనను బట్టే మందిరంలో నీకు ఆశీర్వాదాలు, శాపాలు ఉన్నాయి అన్నాడు ప్రవక్త. మీరు తెచ్చుకుంటున్నారు అవి. వద్దయ్యా వద్దయ్యా అని కాపరి ఈ చిన్న చిన్న విషయాలు చెప్తారయ్యా. ఏం చెప్పేసి రేపు మాకు ఎత్తబాటు కోసం శరీర మార్పు చెందాల్సిన వాళ్ళము ఈ ఫోన్ విషయంలో, ఉపవాస ప్రార్థన విషయంలో మార్పు కోసము ఇంతలా ఒకడు మాట్లాడాలా? నేను ఉదయకాలము చెప్తున్నా, ప్రతి ప్రార్థనలో
ఆ సెషన్ అయిపోగానే చెప్తా ఉన్నాను, దయచేసి ఈ సమయాన్ని వ్యక్తిగత ఉపవాస, వ్యక్తిగత సిద్ధపాటుకు వాడండి, వ్యక్తిగత ప్రార్థనకు వాడండి, వ్యక్తిగత వర్తమానానికి వాడండి. ఎవరు చదువుతున్నారు వర్తమానాలు, బైబిల్ని ఆ సమయం అంతట్లో? హల్లెలూయా లాంటి వాళ్ళు చదువు రాని వాళ్ళంటే వాళ్ళ పరిస్థితి వేరు. వాళ్ళు ఏదైనా ఒక వాక్యం పెట్టుకొని వినాలా. చదువు వచ్చినా కూడా మీకేం లాభమయ్యా? నన్ను నమ్మండి అయ్యా, నువ్వు ఇట్లాగే చేస్తూ పోతుంటే సంఘంలో కొద్దిమంది మిగులుతారని చెప్పేసి ఒకవేళ మీరు నన్ను అన్నా కూడా నేను దానికి సిద్ధంగా ఉన్నా. సంఘానికి ఒక క్రమం ఉంటుంది, దానికి ఒక పవిత్రత ఉంటుంది. దేవుని యొక్క మందిరం యొక్క సార్వభౌమాధికారాన్ని కాపాడమైన బాధ్యత. ఇష్టం వచ్చినట్టుగా నేను నడుస్తాను, ఇష్టం వచ్చినట్టుగా మందిరంలో చేస్తానంటే అట్లా కుదరదు. అయ్యో అట్లా కుదరదు. ఇక్కడికి వచ్చామా, ఇక్కడ క్రమ ప్రకారంగా నడుచుకోవాలి మనం. ఇష్టం వచ్చినప్పుడు వస్తా, ఇష్టం వచ్చినప్పుడు వెళ్తా, క్రమాన్ని పట్టించుకోవాలంటే కుదరదు. ఇక్కడ ఇది మీ ఇల్లు కాదు, నా ఇల్లు కాదు, దేవుడి ఇల్లు ఇది. దేవుడి ఇంట్లో దేవుడికి నచ్చినట్టుగా నా క్రమ ప్రకారంగా నడవాలా. నా ఇంటికి నువ్వు ఎప్పుడన్నా రా, ఎప్పుడన్నా పో, నేను పట్టించుకోను. మందిరానికి మాత్రం మందిర క్రమ ప్రకారంగా రా, పెట్టబడిన క్రమ ప్రకారంగా చేయండి. మీకు కుదరకపోతే దయచేసి ఉపవాస ప్రార్థనలో మీరు వచ్చి పక్కన పాడు చేయబాకండమ్మా. ఇంకోటి, బయట ప్రార్థనకు వచ్చినది ఎవరు బయట కూర్చోకూడదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇది నా మొదటి మరియు చివరిగా నేను చెప్పబోతున్న మాట. మీరు ప్రార్థనకు వచ్చి బయట కూర్చోవడం ఏంటది? ఆరోగ్యాలు బాగాలేవా? పిల్లలతో ఇరుకులు ఇబ్బందులు ఉంటే వాళ్ళు ఏడుస్తుంటే పక్క వాళ్ళకి డిస్టర్బ్ ఉంటే వాళ్ళు బయటకు తీసుకెళ్తారు. కొంతమంది పురుషులు బయట కూర్చోగా చూసాను నేను, కొంతమంది స్త్రీలు బయట కూర్చోగా చూశాను నేను. ఎందుకు? లోపల స్థలం లేదా? దయచేసి నేనేమన్నానంటే, మీరు దేవుణ్ణి, దేవుడి యొక్క మందిరాన్ని, దేవుడి యొక్క క్రమాన్ని మీరు గౌరవించకుండా మీరు ఏది పొందుకోలేరు ప్రభు దగ్గరికి. అంత వ్యక్తి వ్యర్థమైన భక్తిగా మార్చబడుతుంది, శూన్యంగా మార్చబడుతుంది. అలాంటి శూన్యమైన వ్యర్థమైన భక్తి చేయడం కన్నా చేయకుండా ఉండడం మేలు. ఒకవేళ సరే చూసుకుందాంలే, ఈయన ఎంత చేస్తానులే అనుకునేవు, దయచేసి నన్ను నమ్ము. ప్రభు కోసం అన్ని వదిలి వచ్చినోని నిన్ను ఎదురు చూడటం పెద్ద నాకు విషయం కాదు. వాక్య విషయంలో ఖచ్చితంగా ఎదిరిస్తాను నేను. నా వ్యక్తిగత స్థాయిలో నువ్వు నన్నేమన్నాను నేను పట్టించుకోను, కానీ క్రమం దగ్గరకు వచ్చేసరికి, వాక్యం దగ్గరకు వచ్చేసరికి మాత్రం ట్రస్ట్ మీ, నాకన్నా ముందున్న పాస్టర్ల కంటే ఎంత గట్టిగా నిలబడతా నీకు చూపిస్తాను నేను. ఒకసారి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ప్రభు కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉండి ముందుకు వచ్చినాం కాబట్టి ఎదిరించడానికి పెద్ద విశేషం కాదు అది. ఇది ప్రేమపూర్వక హెచ్చరికగా తీసుకోండి. మందిర సార్వభౌమాధికారాన్ని, క్రమాన్ని కాపాడడం కొరకు ఏదైనా చేస్తా, మిగతాదంతా మీ చేతికి అప్పగిస్తూ ఉన్నా. ప్రార్థన లేని టైంలో మీరు ఎప్పుడైనా రండి, ఎప్పుడైనా వెళ్ళండి. కొంతమంది రాకుండా అట్ల చోట వెళ్ళిపోతారు కూడా. నేను కూడా పెద్దగా పట్టించుకోను. వాళ్ళకి ఎలాంటి ఆసక్తి, అలాంటి దైవిక ప్రేమ లేని చోట నేను కదిలిచ్చి చేసేది ఏమీ లేదు. మందిరానికి వచ్చేప్పుడు మాత్రం లోబడి తీరాలి దేవుడి క్రమానికి. మనం దానికి బద్దులమై ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. మంచిది. 18వ వచనం చదువు. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. మరియు నేను దేని నిమిత్తము రాయబారుల సంఖ్యలో ఉన్నానో ఆ సువార్త మర్మము ధైర్యంగా తెలియజేయుటకు నేను మాట్లాడడం నోరు తెరచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకే వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. ఉదయకాలము, మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థనలో ఉన్నటువంటి వివిధ రకములను మనం చూస్తా ఉన్నాం. విధములైనటువంటి రకాలను మనం చూస్తా ఉన్నాం. దాంట్లో ఉదయకాలంలో మనం చూసింది ప్రేయర్ ఆఫ్ పిటిషన్, ప్రేయర్ ఆఫ్ సప్లికేషన్, అంటే యాచనలతో కూడుకున్న ప్రార్థన మరియు విజ్ఞాపన ప్రార్థన గురించి చూసాం. తర్వాత మధ్యాహ్న కాల సమయంలో ఇంటర్సెసరీ ప్రేయర్ గురించి కొంత మట్టుకు చూసాం మనం. ఇంటర్సెసరీ ప్రేయర్ అంటే నా మాట జాగ్రత్తగా వినండి. ఇంటర్సెసరీ ప్రేయర్ అంటే మధ్యవర్తిత్వపు ప్రార్థన. ఆ మధ్యవర్తిత్వపు ప్రార్థన ఎలా ఉంటుందంటే, దేవుడి యొద్ద నుంచి వచ్చేటువంటి ఉగ్రత ఒక విశ్వాసిపైకి, ఒక వ్యక్తిపైకి రాకుండా ఉండుట కొరకై ఆ వ్యక్తి వారి మధ్యలోనికి వెళ్ళి దేవుడిని బతిమిలాడుతూ ఆ ఉగ్రత వారిపైన కనబడకుండా చేసే ప్రయత్నాన్ని మధ్యవర్తిత్వపు ప్రార్థన అంటారు. అయితే ఈ మధ్యవర్తిత్వపు ప్రార్థన ఎవరెవరి కోసం చేయాలి? ఈ మధ్యవర్తిత్వ ప్రార్థన ఎక్కడ జరుగుద్ది అంటే, ఎదుటి వ్యక్తి దేవుడి విషయంలో పాపంలో పడినప్పుడు, ఒక విశ్వాసి
దేవుడికి విరోధంగా తప్పిదము చేసినప్పుడు ఆ విశ్వాసి గనక దేవుడి చేత శిక్షించబడుచుండగను లేదా శిక్షించబడబోగుట ఖచ్చితమై ఉండగను కూడా అక్కడ మధ్యవర్తిత్వపు ప్రార్థన అవసరం. మధ్యవర్తిత్వపు ప్రార్థనలో నేను బైబిల్లో మీరు ఇదివరకు చదివిన అదే లేఖనంలోను ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ కోణం గుండా మీకు జతపరిచి కొన్ని విషయాలను చూపిస్తాను. మనం ప్రాముఖ్యంగా విజ్ఞాపన ప్రార్థనలు కావచ్చు, ఇంటర్సెసరీ ప్రేయర్ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ అ ప్రేయర్, ఏ రకమైన ప్రార్థన అయినా ఉండొచ్చు. ఎవరెవరి కోసం చేయాలా? దాంట్లో మొదటిగా యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 16వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి. ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థతను పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై. నా మాట జాగ్రత్తగా వినాలా. విజ్ఞాపన, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. ఇక్కడ ఇంటర్సెసరీకి విజ్ఞాపనకి తేడా ఉందా? జాగ్రత్తగా గమనించాలి. ఏదైనా సరే ఇంక్లూడింగ్ అంటే క్షమాపణను కూడా దేవుని యొద్ద నుంచి పొందుకోవడం అనేది విజ్ఞాపన. కానీ విజ్ఞాపనలో కేవలం క్షమాపణ మాత్రమే కాదు, అనేకమైన విషయాలు ఉంటాయి. వస్తువులైనను, ఆశీర్వాదాలైనను, ఏదైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళి పొందుకొని కోరే ప్రయత్నాన్ని విజ్ఞాపన అంటారు. కానీ ఇంటర్సెసరీలో మాత్రము కేవలం తప్పిదములో ఉన్నప్పుడు మాత్రమే అడ్డుగా వెళ్ళి ఆ తప్పిదములో నుంచి బయటకు విడుదల కలగజేసే ప్రయత్నాన్ని మధ్యవర్తిత్వ ప్రార్థన అంటారు. కరెక్టేనా? అంటే గమనించండి, ఇంటర్సెసరీ ప్రేయర్ అనేది ప్రేయర్ ఆఫ్ పిటిషన్లో భాగమే. కరెక్టేనా? మధ్యవర్తిత్వ ప్రార్థన అనేది విజ్ఞాపన ప్రార్థనలో భాగమే. కానీ విజ్ఞాపన ప్రార్థన ఇంటర్సెసరీ ప్రార్థనగా పూర్తిగా మలచబడదు. విజ్ఞాపన ప్రార్థన అంటే అనేకమైన విషయాలు ఉన్నాయి. దాంట్లో రక్షణ, విడుదల, నడిపింపు, కరుణ, కృప, దేని కోసమైతే ప్రార్థన చేశారో మనం కీర్తనలో చూసామో వాటిల్లో క్షమాపణ కూడా విజ్ఞాపన ప్రార్థన ఒక ప్రార్థన. కానీ ఇది ప్రేయర్ ఆఫ్ ఇంటర్సెషన్ అనేది ప్రత్యేకమైనటువంటిది. ఎలా అంటే దేవుడికి విశ్వాసికి మధ్యలో చోటు చేసుకున్నటువంటి ఆ విభేదము పాపం వల్ల వచ్చినట్లయితే, తప్పిదం వల్ల వచ్చినట్లయితే దాని విషయంలో క్షమాపణ కొరకై నిలబడేదాన్ని ఇంటర్సెసరీ ప్రేయర్ అంటారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే మీలో ఎవరైనా ఒక రోగి అయి ఉన్నాడా? అనారోగ్యం దేనివల్ల వస్తుంది? ఒకటి, అనారోగ్యం దేనివల్ల వస్తుంది? ఒకటి తప్పిదాన్ని బట్టి, రెండు పరీక్షను బట్టి, గాడ్ బ్లెస్ యూ, మూడు ఓర్పును, సహనాన్ని, విశ్వాసాన్ని పెంచడాన్ని బట్టి, మూడు. తర్వాత వయస్సు రీత్యా వచ్చేటువంటి బలహీనతలను బట్టి, 4. 5 స్వస్థపరచు అనేకమైన మార్గాలను వర్తమానం విన్నారు కదా, ఎందుకని మళ్ళీ మర్చిపోతున్నారు? 5వది ఏంటిది? వాతావరణ పరిస్థితులను బట్టి. నా మాట జాగ్రత్త. అంటే ప్రకృతి నియమాలను బట్టి వచ్చే అనారోగ్యం ఉంటుంది. ప్రకృతి నియమాల్లో అనారోగ్యం ఉంటుంది. కరెక్టేనా? ప్రకృతి నియమాలు అనారోగ్యం ఎక్కడైనా సరే, అగ్ని అవ్వచ్చు, వర్షం అవ్వచ్చు, మంచు అవ్వచ్చు, నీ అంతటి నువ్వే కావాలని నిల్చున్నాక రోగం రాకపోతే ఏమొస్తుంది? ఆ ప్రకృతి నియమాలకు నువ్వు గురైనప్పుడు ఖచ్చితంగా రోగం వచ్చేస్తుంది. రెండోది వయస్సు రీత్యా వచ్చేది. నాకు 80 సంవత్సరాలు ఉండగా నా కంటి చూపు మందగించడం అనేది సహజమైందే. ఎందుకంటే 25 తర్వాత ఆటోమేటిక్గా నేను మరణం వైపు అడుగులు వేస్తున్నానని దేవుడు ప్రవక్త అంటూ ఉంటాడు. ఆఫ్టర్ 25 ఒక్కొక్క మెట్టు మరణం వైపు అడుగులు వేస్తూ ఉన్నాం. ఇది ఖచ్చితంగా 35 దాటిన తర్వాత రోగాలు రావడం అనేది దేన్ని బట్టి? వయస్సు రీత్యా మనం మరణానికి దగ్గర అవుతాం కాబట్టి జరుగుతుంది. 2. మూడవది ఏంటిది? విశ్వాసాన్ని పెంచడానికి, ఓర్పు సహనాన్ని పెంచడానికి. 4 పరీక్షను బట్టి. 5 శిక్షను బట్టి. కరెక్టేనా?
బైబిల్లో దేవుడు తప్పు చేసిన వారికి శిక్షగా వారికి ఏం పెట్టాడు? ఆయన అనారోగ్యాలు పెట్టాడు. కొంతమందిని యోబు లాంటి వాళ్ళని పరీక్షించడానికి పెట్టారు. ఇవన్నీ చెప్పిన విషయాలు మీరు మళ్ళీ మర్చిపోతున్నారు. దయచేసి జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక సహోదరుడికి అనారోగ్యం వచ్చింది. అది ఎందు నిమిత్తమై వచ్చి ఉన్నప్పటికీ కూడా మనము అతని దగ్గరికి వెళ్ళి అతని కోసం ప్రార్థన చేస్తాం. కరెక్టేనా? అతని కోసం ప్రార్థన చేసేటప్పుడు కూడా అనారోగ్యం అనేది ఒకవేళ పాపమును బట్టి కానీ మరి ఏ కారణమును బట్టి వచ్చినప్పటికీ కూడా మనం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసేటువంటి క్రమంలో ఇంటర్సెసరీ ప్రేయర్సే చేస్తాం. కరెక్టేనా? ఒకరి కోసం ఒకరు చేసేదే ఇంటర్సెసరీ ప్రేయర్. అంటే మరొకరికి స్వస్థత కలుగునట్లుగా, ప్రభువా నా సోదరుడు ఒకరు తెలిసి తెలియక తప్పిదం చేస్తే క్షమించు ప్రభువా, మన్నించు నాయన అని చెప్పి ఇంటర్సెసరీ ప్రేయర్ చేస్తాం. ఇది ఒకరి కోసం ఒకరు చేసేది. కరెక్టేనా? నీ కోసం నువ్వు చేసుకుంటావా? నీకోసం నువ్వు ఇంటర్సెసరీ ప్రేయర్ చేసుకుంటావా? నీ కేసు నువ్వే వాదించుకుంటావా? నీ కేసు నువ్వు ఎలాగ వాదించుకోలేవో నీకోసం కూడా మరొక వ్యక్తి వచ్చి వాదించాలా. అందుకొరకే నీకు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఏం చేయాలా? సంఘ పెద్దలకి తెలియజేయాలా. కరెక్టేనా? సహోదరులకు తెలియజేయాలా. వారు వచ్చి ఏం చేయాలి? ప్రార్థన చేయాలా. కరెక్టేనా? అక్కడ ఏ విధము చేతనైనా సరే అనేకులు ఏకీభవించబడుతున్న ప్రార్థన ఇంటర్సెసరీ ప్రేయర్గా మార్చబడుతున్నప్పుడు వారందరి యొక్క మధ్యవర్తిత్వాన్ని బట్టి అయినా సరే ప్రభు అక్కడ కార్యం చేస్తాడు. ఆమేన్. తర్వాత మరొక విషయాన్ని చూపిస్తా. ఒకటి ఎవరి కోసం చేస్తాము? ఒకరి కోసం ఒకరు ప్రార్థన కదా. మధ్యవర్తితో ప్రార్థన ఎవరెవరి కోసం చేయాలని చూస్తున్నాం. జాగ్రత్తగా వినండి. 1 తిమోతి 2వ అధ్యాయం 2వ వచనం మొదలుకొని చదవండి. రాజుల కొరకు అధికారులందరి కొరకు ఈ రాజుల కొరకు అధికారులకు ఏమేం చేయాలి? విజ్ఞాపనలు చేయాలి. కరెక్టేనా? విజ్ఞాపనలు ఇంటర్సెసరీ ప్రార్థన ఉంటుందా? విజ్ఞాపనలో మన విజ్ఞాపన ప్రార్థనలో మధ్యవర్తితో ప్రార్థన ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది కదా. రైట్. తర్వాత చదవండి. విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, వీరి కోసం కృతజ్ఞతలు కూడా చెప్పాలా. ఎవరి కోసము? రాజుల కొరకు, అధికారుల కొరకు. ఎక్కడెక్కడ? సంఘంలో ఉండే అధికారులైనా సరే, దేశం మీద ఉండే అధికారులైనా సరే, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు, యాచనలు, విజ్ఞాపనలు చేయాలి. మీరు ఎంతమంది అమెరికాకు ట్రంప్ ప్రెసిడెంట్ అయితే కృతజ్ఞత చెప్పారు? అగో సిస్టర్ ఒకటే చెప్పిందంట. మీకు విషయం తెలుసా? ఆ కమలా హ్యారిస్ కనుక వచ్చి ఉండుంటే కనుక ఈ రోజున ఈ వర్తమానం రాదు. ఈ రోజున వేరే వర్తమానం వినుంటారు మీరు. దద్దరిల్లిపోయే వర్తమానాలు, మొత్తము భూమి బద్దలే వర్తమానాలు వింటారు. ఈ రేపు మా పెద్దబాటే ఇక. ఎందుకంటే బ్రహ్నం గారు చూసినటువంటి 6వ దర్శనం యొక్క నెరవేర్పు అది ఒక స్త్రీ, ఒక సంఘము, ఒక శక్తి, వైస్ ప్రెసిడెంట్ ఆర్ ప్రెసిడెంట్. ఆ 6వ దర్శనం మనకి 3 భాగాలుగా విభజించాల. బయట అందరూ ఒకటే అనుకుంటున్నారు. కాదు కదా, మీరు పొరపాటు పడకండి. 6వ దర్శనం 3 భాగాలు ఉంటుంది. ఆ 3 భాగాల్లో సంఘము అధికారం అనేది రోమ్లో వచ్చేసింది. ఆల్రెడీ వచ్చిందా? స్త్రీ అనేది ఇదివరకు మనం చూసాము పర్పుల్ కలర్లో. ప్రెసిడెంట్గా మార్చబడవలసిందని చూడాలి. కమలా హ్యారిస్ గెలిచి ఉంటే నేను సిద్ధంగా ఉన్న వర్తమానాల కొరకు దొడేలు వర్తమానాలు ఇద్దామని బతికిపోయారు. కొంత సమయం ఉంది, ఇంతే ఉంది, జాగ్రత్త, ఇంతే ఉంది. ట్రంప్ వచ్చింది, జాగ్రత్త. ట్రంప్ మీరు గమనించినట్లయితే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మన ప్రార్థనలో పుదత్సమానం మన గురించే ప్రార్థన. మాకిదియు, మాకదియు, మాకిదియు, మాకదియు. కానీ దేవుడు ఆజ్ఞ ఏంటంటే నువ్వు రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు చేయాలి, విజ్ఞాపనలు చేయాలి, కృతజ్ఞతలు కూడా చెప్పాలా. ఎందుకంటే ఏర్పరచబడిన వారికి, వధువుకి సమస్తము సమకూర్చబడి మేలుకే జరుగుతాయి. ట్రంప్ రావడం మన మేలుకే. కరెక్టేనా? ఎవరు ఎప్పుడు రావాలో మన మేలుకే జరుగుతుంది. విపరీతమైన మెజారిటీతో ఏం గెలవలే ట్రంప్. కొద్ది కష్టపడి గెలిచిండు ఆయన.
అవునా? పర్పుల్ కలర్ వచ్చేది కొద్దిగా అయితే. పర్పుల్ కలర్ వచ్చి ఉంటే ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ సౌండ్ చేసేది వర్తమానం వల్లే. కరెక్టేనా? దద్దరిల్లిపోయి వర్తమానాలు ఉంటాయి. ఇక సువార్త కుడికెలు ఆ కుడికెలు కాదు, ముందు ఎవరిని దాన్ని సరి చేసుకోవడాలు ఉంటాయి. కరెక్టేనా? ముందు నా ఈపు నేను కడుక్కుంటారు బ్రదర్, నాయన నీ ఈపు తర్వాత అనుకుంటారు. కరెక్టేనా? కానీ ఎందుకు ఎక్కడో రాజుల కొరకు మనం కృతజ్ఞతలు కానీ విజ్ఞాపనలు కానీ చేయడం లేదు. నేను చెప్తుంది కరెక్టేనా? మన దేశం పైన పెట్టబడిన అధికారులు, సంఘంలో ఉండేటువంటి అధికారులు కావచ్చు, మన దగ్గర అంటే సంఘ పెద్దలు లేరు, కానీ అలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు ఎవరు వారి కోసం చేయరు, ప్రార్థనలు చేయరు, యాచనలు చేయరు, విజ్ఞాపనలు చేయరు. కానీ పౌలు గారు అంటారు, ఓయ్ నాయన, నేను వెళ్ళి వేరే వేరే ప్రాంతాల్లో గొప్ప గొప్ప సువార్త చేసి ధైర్యంగా బలంగా మాట్లాడాలంటే మీ విజ్ఞాపన ప్రార్థనలు పట్టుదలతో కూడుకున్న విజ్ఞాపనలు చేయండి నా కోసం అంటున్నాడు ఆయన. ఏది? నేర్పరైన శిల్పకారులు అంటూడే విజ్ఞాపన ప్రార్థన సహాయం కోరుతున్నాడు ఆయన. మనం ఏం కోరుకుంటాము? ఎప్పుడు దేని గురించి? మా కాపరిని కాపాడు, కాపరి కుటుంబాన్ని కాపాడు, అయిపోయా అక్కడదా ప్రార్థన ఏంటి, మళ్ళీ ఇంకో చాప్టర్కి వెళ్తే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. కానీ ఈ ఇంటర్సెసరీ ప్రేయర్స్ అనేవి ప్రతి ఒక్కరి కోసం చేయాలి. మీ కాపరి ఒక సాధారణమైన మనిషే, అతడు బలహీనతలు కలిగిన వాడే. యు ప్రే ఫర్ యువర్ పాస్టర్ అంటాడు ప్రవక్త. మీరు విన్నారా? కరెక్టేనా? బలులు అర్పించడానికి వచ్చినప్పుడు, ఆ బలులు అర్పించేటప్పుడు మధ్యవర్తి ఎవరు పనిచేస్తారు? యాజకుడు పనిచేస్తాడు కదా. ఆ యాజకుడు కూడా తను కూడా మనిషే కాబట్టి తన పవిత్రత కోసం ముందు తనే ముందుగా బలి అర్పించుకోవాలా. కరెక్టేనా? అంటే తను ఇంటర్సెసరీగా ఉండాలంటే, మధ్యవర్తిగా ఉండాలంటే ముందు తన పాపాలు తను కడిగేసుకోవాలా. తర్వాతే వాళ్ళ యొక్క మిగిలిన వాళ్ళ యొక్క బలులు చేస్తున్నప్పుడు ఇతని యాజకత్వం అంగీకరించబడుద్ది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. అదే కాపర్లోనే అక్కడ పరిశుద్ధత పవిత్రత కనబడలేదు అనుకోండి, ఆదాము కదా అవ్వ పిచ్చి బట్టి, అవ్వ బలీనత బట్టి, కుటుంబ బలీనత కాపర్యానికి ఎగిరిపోయింది అనుకోండి, ఇక అతడి గుండా మధ్యవర్తిత్వపు ఏం జరుగుద్ది? అక్కడ జరిగే అవకాశం ఏముంది? ఏమీ లేదు అక్కడ. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నేను మరొక విషయాన్ని కూడా చూపిస్తాను మీకు, జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో చూడండి. అచ్చి చదువు 44 చదువుతాను. నేను మీతో చెప్పినది ఏమనగా, ఉండునట్లు ప్రేమించుడి. ఒక నిమిషం, ఏంటది? శత్రువుని. మీకు శత్రువులు ఉన్నారా? బలితలకే చెప్తారు. మీ శత్రువులు ఎవరో నాకు తెలియదు, కానీ దేన్ని బట్టి ఎందుని బట్టి శత్రువు అనుకుంటున్నారో దేవుడు మిమ్మల్ని కూడా అదే కారణాలను బట్టి కొలవచ్చేమో. మీ శత్రువుల లిస్ట్ మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు ఈయన నాకు శత్రువు అనుకుంటున్నాను, దేన్ని బట్టి? ఏదో ఒక విషయంలో ఇబ్బంది కలగజేశాడని. రేపు పొద్దున అదే అలాంటి ఇబ్బంది నేను ఇంకొకరు కలగజేశాను అనుకో, నన్ను దేవుడు శత్రువు అనుకుంటాడు. మన శత్రువు లిస్టులో ఒక్కడే ఉండాలా? సాతానుగాడు మాత్రమే. గాడ్ బ్లెస్ యూ. అయితే ఇంకెవరినైనా మనుషులను కానీ ఇంకెవరైనా శత్రువుని పెట్టుకున్నాం అనుకో, ఒకవేళ అలాంటి వ్యక్తులు కనుక శత్రువుగా చూసినట్లయితే, విరోధ భావంతో ఉన్నట్లయితే అంటాడు, మనం ఇంటర్సెసరీ ప్రార్థన కావచ్చు, ఎంటైర్ ప్రార్థన అనే కేటగిరీ చివరికి శత్రువుల కోసం కూడా చేయాలా, మనల్ని హింసించే వారి కోసం కూడా ప్రార్థన చేయాలా, మనల్ని అకారణంగా మనపై నిందలు మోపుతున్న వారి గురించి కూడా ప్రార్థన చేయాలా. ఒకవేళ నీకు ప్రార్థన చేయబుద్ధి కాకపోతే శాపనార్థాలు పెట్టుడు బంద్ చేయి. ఫస్ట్ కనీసం అదన్నా బంద్ చేయి, తర్వాత ప్రార్థన చేసే దిశగా ఎదుగు. నువ్వు ప్రార్థన చేయడం మానేసి శాపనార్థాలు పెట్టబాక. ప్రభువా అని కాళ్ళు ఇరగొట్టు, ప్రభువా అని కుక్కలు ఎత్తుకపోని, ప్రభువా అక్కడే చచ్చిపోని. ఇది దేవుని యొక్క పిల్లల లక్షణం కాదు, దేవుడు దయ్యం పిల్లల లక్షణాలు. దేవుడి కుమారులు ఏం చేస్తారంట? మళ్ళీ చదవండి. మీరు దేవుని కుమారులు అనబడినట్లు శత్రువులను ప్రేమించడం అనే కార్యం జరిగితే తప్ప నువ్వు దేవుడి కుమారుడు కుమార్తెవి నువ్వు కాలేవు. నీకు నువ్వు ఎంత అనుకున్నా కూడా మీద బూడి వేసుకొని ఏదో నాటకం ఆడుతున్నావు క్రైస్తవుడిగా. శత్రువులను ప్రేమించగలిగే మనస్తత్వం వచ్చినప్పుడే దేవుడి కుమారులమైనట్టు మనం. ఇది స్పష్టమేనా? ఎందుకు చెప్తానంటే, ఈ ఇంటర్సెసరీ ప్రార్థన ఎవరి కొరకు చేయాలా? చర్చిలో నీతో ఎవడు దగ్గర తిరుగుతాడో, ఎవరైతే నువ్వు ఒక 2 ముచ్చట్లు చెప్తే రహస్యంగా నీ దగ్గర దాచిపెట్టుకుని ఎవరు పంచకుండా నీకు నమ్మకంగా ఉంటారో వాళ్ళ గురించి మాత్రం కాదు. ఇంటర్సెసరీ ప్రేయర్ ఎవరెవరి గురించి చేయాలా? ఒకరి కోసం ఒకరు చేయాలా? రాజుల కోసం చేయాలి, అధికారుల కోసం చేయాలి,
అంతేకాకుండా శత్రువుల కొరకు మనకు హాని చెయ్యాలని చూస్తున్నటువంటి ప్రజల కోసం కూడా చేస్తారలా. ఏది ఏమని? ఇంటర్సెసరీ. ఏమనాలా? ప్రభు వాళ్ళకి తెలియక చేశారు, ప్రభు క్షమించండి నాయన. యేసు ప్రభు చేసి ఇంటర్సెసరీ ప్రేయర్ అదేనా? ఏమంటాడు ఆయన? ప్రభువా వాళ్ళకి తెలియక చేశారు, క్షమించండి ప్రభు అనాలా. అవునా? దావీదు అట్టగా మాట్లాడతాడుగా షిమి లాంటి వ్యక్తిని, అరే దేవుడు అనుమతించి వదిలేను రావన్నీ. అవునా కదా? కానీ ఇప్పుడు నేను ఈ మాట చెప్పానా? మళ్ళీ తొందరలోనే మీ అందరికీ పరీక్ష రాబోతుంది, జాగ్రత్తగా వినండి. దేవుడు మిమ్మల్ని పరీక్షించుటైన ఇష్టపడతాడు ఆయన. కరెక్టేనా? మీ అందరికీ నీ భర్తో, నీ భార్యో, లేకపోతే ఎవరో ఒకరో, నీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎవరైనా సరే, నీ తోటి పనివారు ఎవరో ఒకరు మీకు కోపం వచ్చినట్లుగా, మీరు ఉగ్రత రూపాన్ని ధరించినట్లుగా తొందరలోనే మీ పక్షాన్ని ఎవరో ఒకరు పనిచేయబోతున్నారు. నువ్వు దేనితో నింపబడ్డావో దాని బయటకు రాబోతుంది, నీకు నువ్వు తెలియపరచబడుతున్నావు. నిన్ను నువ్వు నిరూపించుకునే అవకాశం మరొకసారి ఇస్తాడు దేవుడు నీకు. ఈసారి పోయినసారి ఫెయిల్ అయినట్టుగా ఇప్పుడు ఫెయిల్ బాగా వింటున్నారా? పోయినసారి ఫెయిల్ అయినట్టుగా ఈసారి ఫెయిల్ కాబాక. భర్త ఇంతకుముందు తిడుతుంటే నేను తిరిగి తిట్టినా, ఇప్పుడు ఏమనుకుంటావు? లేదు ప్రభు ఇక్కడి నుంచి చక్కగా ఉంటాను అన్నావా? తొందరలోనే మళ్ళీ నీ భర్త నీ పైన మళ్ళీ యుద్ధం చేయబోతున్నాడు. నీ భార్య ఎదురు తిరిగినప్పుడు పల్లం కొట్టినావా? మళ్ళీ ఎదురు తిరుగుద్ది 2 రోజుల్లో. అప్పటికి ఇప్పుడు ఒకేలాగా ప్రవర్తించినవా? ఏం మార్పు లేకుండా అట్లాగే ఎక్కడ గొంగలు అక్కలాగా ఉన్నట్టు నీ బతుకు క్రైస్తవ జీవితంలో. ఎందుకంటే నీవు జయించేంత వరకు అది మళ్ళీ పునరావృతం అవుతూనే ఉంటుంది. అదంతే. దేవుడు కొలిచేటువంటి, దేవుడు పరీక్షించే విధానం అంతే. నిన్ను జయశీలుడుగా దేవుడు చూడాలనుకున్నప్పుడు నువ్వు గెలిచే వరకు ఇస్తాడు దాన్ని. అవునా? ఎన్ని సప్లిమెంటరీ రాయడానికైనా సిద్ధంగా ఉండు. దేవుడు ఎన్ని సప్లిమెంటరీ ఎగ్జామ్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఎత్తబాటు లోపలే జరగాలి అవి. దానికి అదొకటే డెడ్ ఎండ్. మళ్ళీ మళ్ళీ జరుగుద్ది, మీరు జయించే వరకు జరుగుద్ది. ఒకసారి దాన్ని జయించగానే మరి కొత్తదైనటువంటి ఇంకా తీవ్రతరమైనటువంటి హయ్యర్ లెవెల్ ఆఫ్ కష్టం రాబోతుంది. దానిలో మళ్ళీ కొన్నిసార్లు పడాలా. ఒకేసారి జయించావనుకో, గాడ్ బ్లెస్ యూ, నీకు తొందరగానే కిరీటం దక్కుద్ది. అంతేనా? కానీ ఎందుకు ఈ ఇంట్రెస్ట్ చేసే ప్రార్థన మనం ఎవరి కోసం చేస్తామయ్యా? మనతో చక్కగా ఉన్నవాడి గురించే చేస్తాము. వాస్తవమేనా? నేను చెప్పింది కరెక్టేనా? కానీ దేవుడి యొక్క వాక్యం చెప్తా ఉంది ఏమని? ఒకటి కోసం ఒకరు చేయండి, రాజుల కోసం చేయండి, అధికారుల కోసం చేయండి, నీ శత్రువుల కోసం కూడా చేయాలా. నిన్ను హింసించు వారి కోసం సైతము నువ్వు చేస్తానే ఉండాలి. చదవమ్మా వచ్చిన మరొకసారి. తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఎస్. తర్వాత మరొక వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 18లో ఇప్పటిదాకా చదివింది అదే. దాంట్లో విజ్ఞాపన ప్రార్థన ఇంకొకరి కోసం చేయమన్నాడు ఆయన. ఎగ్జాక్ట్లీ. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. ఎవరి కోసము? శత్రువుల కొరకు, పరిశుద్ధుల కొరకు, వీరందరి కోసం. వీళ్ళు నీకు నచ్చినా నచ్చకపోయినా, వీళ్ళను మిత్రులు అనుకుంటున్నావా, శత్రువులు అనుకుంటున్నావా, నీకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నావా, సపోర్ట్ చేయాలనుకుంటున్నావా, దానితో సంబంధం ఏమీ లేదు. వీరందరి గురించి కూడా నీ విజ్ఞాపన, ఇంటర్సెసరీ మధ్యవర్తిత్వ ప్రార్థన చేయడం అనేది ఆజ్ఞ. ఆజ్ఞ. ఎవ్రీ ప్రేయర్, నీ వ్యక్తిగతమైన ప్రతి ప్రార్థనని జ్ఞాపకం చేసుకొని తీరాల్సిందే. కానీ బైబిల్లో ఇప్పుడు ఎవరెవరి గురించి ప్రార్థన చేయాలో చూసాం కదా. బైబిల్లో కొంతమందిని గురించి ప్రార్థన చేయొద్దని కూడా ఒక ప్రత్యేకమైన కేటగిరీ ఉంది తెలుసా? ఎవరెవరి కోసం ప్రార్థన చేయాలో ఉంది కదా, కొంతమంది కోసం అసలు ప్రార్థన చేయొద్దని ఒక కేటగిరీ ఉంది. ఏం కేటగిరీ అది? ఎగ్జాక్ట్లీ. పరిశుద్ధాత్మకు విరోధంగా దూషణకరంగా మాట్లాడిన వారి కోసం ప్రార్థన చేయకండి. ఎందుకో తెలుసా? బహుశా మీరు చేసే ప్రార్థన ఇంటర్సెసరీగా మధ్యవర్తితో ప్రార్థన చేస్తున్నామేమో, అసలు దానికి లెక్కలోకి రా, దేవుని సన్నిధికి చేరదు అది. పరిశుద్ధాత్మకు విరుద్ధంగా ఒక వ్యక్తి ఎట్లా మాట్లాడగలుగుతాడు? వర్తమానం తృణీకరించినప్పుడు. గాడ్ బ్లెస్ యూ. ఎవరు చెప్తున్నారు? గుగి అని పడితే ఎవరు అర్థం కావట్లేదు. ఎవరా గుగి? మీరేనాయా? గట్టిగా చెప్పండి. బ్రహ్నం గారు ఒక కూటమి పెట్టాడు. ఆత్మ సంబంధంగా
తను ఒక సేవకుడు ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఆ పనిని తృణీకరించిన వారు పరిశుద్ధాత్మను తృణీకరిస్తున్నారని చెప్పాడు ఆయన. స్వస్థతల విషయంలో అదే అన్నాడు ఆయన. యేసు ప్రభు వారు కూడా చేస్తున్న స్వస్థతను బట్టే, దయ్యాలను బట్టి జరిగింది కాబట్టి ఇట్లా అన్నాడు. చాలామంది ఇది బ్రహ్మపరచు ఆత్మ, ఇది అబద్ధ సంఘం అని పనికి వాళ్ళ మాటలు మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళని ఎదుర్కొని మార్చాలన్నటువంటి ఒక కోరిక ఉన్నది, కానీ వాళ్ళు దిద్దుబాటు అసహ్యపడుతూ ఉన్నారు కాబట్టి చేసేదేమీ లేదు. ఖచ్చితంగా వాళ్ళు పరిశుద్ధాత్మ విరుద్ధంగా మాట్లాడుతున్నారు. నేను మీ అందరికీ మరొకసారి చెప్తా ఉన్నా, నీ సహోదరుడిలోనైనా సరే, సహోదరులైనా సరే, నీ కాపర్లోనైనా సరే ఒక కార్యం జరుగుతున్నప్పుడు అది దేవుడి వల్ల జరుగుతుందా కాదా అని ముందు నీకు దేవుడు స్పష్టత ఇస్తే ఆ తర్వాత దాని విషయమే ప్రతిస్పందించు. అంతకంటే మునిపే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేని గురించి అవగాహన లేదు, నాలుగు ఎలా పడతాలో తిప్పేస్తూ ఉన్నాం. నా ముందే సహోదరుడు సహోదరుల గురించి, సహోదరి సహోదరుల గురించి మాట్లాడారు. ఒకవేళ వాళ్ళ వల్ల జరిగిన కార్యాలు పరిశుద్ధాత్మ నడిపింపులో కనుక జరిగినట్లయితే నువ్వు ఖచ్చితంగా క్షమింపబడిన పాపం చేసావు, నువ్వు మూల్యం చెల్లిస్తావు. ఈ రోజున మన నాలుకలు ఎంత ఘోరంగా వాడబడతా ఉన్నాయంటే అత్యంత బాధాకరమైన విషయం ఇది. ఇన్ని సంవత్సరాలు క్రైస్తవ జీవితంలో నాలుక నియంత్రించలేకపోతున్నామా? మరీ ఘోరమైన విషయాలు ఇవి. నన్ను గురించి మాట్లాడిన విషయంలో నాకు వింటున్నప్పుడు ఆశ్చర్యం కలిగింది. మా ఇంట్లో మా అత్తమ్మ మాకు తోడుగా ఉన్న విషయాన్ని బట్టి కూడా గులిగిన నోరులు ఉన్నాయి. మా యొక్క భార్య గారి యొక్క చెల్లె, ఆమె కొద్ది దినాలు ఉంటే కూడా గులిగిన నోరులు ఉన్నాయి. ఒకవేళ పరిశుద్ధాత్మ నడిపింపులో అనుమతితోనే వచ్చి ఉంటే కనుక నువ్వేం చేసినట్టు అవుతుంది? బాగా జాలి కలుగుతుంది నాకు యాక్చువల్గా. ఇది ఇంత విస్తారమైన జ్ఞానాన్ని పొందుకొని ఈ ఒక్క చిన్న నాలుకను కంట్రోల్ చేసుకోలేక దేవుని దగ్గర నుంచి శాపాలే పొందుకుంటున్నాం కదా. నాకు కోపం కాదు, జాలి కలుగుతుంది. అయ్యో, ఒక చిన్న నాలుక పడవల గురించి మాట్లాడుతుంది బైబిల్. ఏమని? దాని వెనకాల చుక్కని గింతంతే ఉంటుంది, కానీ మొత్తం షిప్ అంతటిని దిశను మార్చినట్టుగా ఇంత చిన్న నాలుకని భక్తి మొత్తాన్ని మార్చేసింది. మళ్ళీ నేను డైరెక్ట్ ఎదిరించగలిగేటువంటి ఒక పరిస్థితి, అధికారాన్ని దేవుడు ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ మీరు ఒక పట్ల ఉండరు. నేను మరలా కొన్ని మీకు వందల మార్ల అవకాశాలు ఇస్తూనే ఉంటాను. కానీ దయచేసి ఆ యొక్క పరలోక రాజ్యాన్ని తప్పిపోబాకండి, పరిశుద్ధాత్మ విధంగా తప్పిదాలు చేయబాకండి అంటున్నా. మేము ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు 10 కాదు 100 మార్లు ప్రార్థన చేసి తీసుకుంటాను. నేను నాతో పాటు ఒకరు ఉండాలన్నా వద్దాలన్నకున్నా కూడా నా వైపు జరుగుతున్నటువంటి క్రమం నీకు తెలియదు కదా, అయినా కూడా నోరు జారిన వాళ్ళు ఉన్నారు. నాకు ఆశ్చర్యం కలుగుతుంది, జాలి కలుగుతుంది. దయచేసి నేను మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని క్షమిస్తూ ఉన్నాను. ఇంకొకసారి పరిశుద్ధాత్మక విరోధంగా ఎదుటి వాళ్ళ గురించి అవగాహన లేకుండా ఎలా పడతారో నోరు జారబాకండి. నేను మళ్ళీ చెప్తా ఉంటాను, మీరు పులిసిన ముద్దగా ఉన్నారు, ఇంకా పక్క వాళ్ళని కూడా పులిపింపజేస్తున్నారన్న స్పష్టత నాకు రాగానే నన్ను నమ్మండి, సంఘ బహిష్కరణ చేస్తాను. లేఖన ప్రకారంగా మీరు మిగిలిన ముద్దని పాడు చేస్తున్నారన్న విషయం తెలియగానే ఖచ్చితంగా మిమ్మల్ని పక్కన పెట్టి మీరు మారేంత వరకు కూడా బయటే ఉంటారు. ఒక్క రోగం వచ్చిన గొర్రె కోసము మిగిలిన గొర్రెలని మనం పాడు చేయలేము. బైబిల్ లేఖనం దానికి ఒప్పుకోదు. నన్ను నమ్మండి దయచేసి, లేఖనం కొరకు దేన్నైనా మనము త్యాగం చేయడానికి వచ్చాం మనం అందరం కూడా, అంతేనా? మనం అందరం దానికోసం వచ్చాము. సంఖ్యను చూసి ఆనందపడే వ్యక్తులం కాదు మనం, క్వాలిటీని చూసి ఆనందపడే వ్యక్తులము. ఉన్న 10 మంది అయినా సరే 10 మందికి 10 మంది పరలోక రాజ్యంలో చూడాలనుకుంటున్నాం మనం. అది మన ఆలోచన దృక్పథం. దయచేసి ఈ విషయాలన్నీ కూడా మీరు ప్రేమపూర్వకంగా హెచ్చరికలానే తీసుకోండి. మీరు ప్రార్థన చేయకపోయినా పర్వాలా, శాపనార్థాలు సనుగులు గొనుగులు పెట్టుకోబాకండి. బ్యాచ్లు మళ్ళీ విడగొట్టబాకండి సంఘాలని. దయచేసి చెప్తా ఉన్నా నేను, బ్యాచ్లు విడగొట్టబాకండి. ఒకప్పుడు కాపరి స్థానికంగా లేనప్పుడు జరిగాయేమో, ఇప్పుడు జరగవు అవి. దానికన్నా దేవుడికి లోబడి పరిశుద్ధాత్మల దీనత్వాన్ని కలిగి ముందుకు వెళ్ళడం వల్ల మీరు ఆశీర్వదించబడతారు, మన సంఘం కూడా ఎదుగుద్ది. అంగీకరిస్తున్నారా? ప్రైజ్ ద లార్డ్. మన విజ్ఞాపనయు, మన ప్రార్థనయు, మన మధ్యవర్తిత్వము ఒకరి కోసం ఒకరు చేయాలి, శత్రువుల కోసం చేయాలి, నేను బాధించిన వారి కోసం చేయాలి, అంతేకాదు రాజుల కోసము అధికారుల కోసం కూడా మనం చేయవలసిన వారమై ఉన్నాము. కానీ ఒకే ఒక్క సందర్భంలో వారి కోసం ప్రార్థన చేయొద్దు, ఎందుకంటే చేసిన దానికి ఫలితం లేదు. ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మ విరోధంగా తప్పిదం చేసి నా దగ్గరకు వచ్చి, బ్రదర్ మీరు ప్రార్థన చేయండి, సంఘంతో ప్రార్థన చేయించండి, నేను ఎంత చేసినా నా సహోదరుడా దానికి ఏమాత్రం క్షమాపణ ఉండదు. నువ్వు మూల్యం చెల్లించుకోవాల్సిందే. దేవుడు చిత్తమైతే అది కనికరిస్తాడు, లేదా ఆ తర్వాత కూడా అదే పాపాన్ని పైన వేలాడదీస్తూ కొనసాగింపజేస్తాడు కూడా.
పరిశుద్ధాత్మ విధంగా తప్పిదం చేసిన వారి కొరకు ప్రార్థన కూడా చేయదు. ప్రార్థన లేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు వదిలేశాడని అర్థం. ఆ విషయంలో మనల్ని వదిలేశాడిగా, ఈ చావు పో అని వదిలేసినట్టు. ఎందుకంటే పాపంలోనే ఉండగానే దేవుడు ఏ ఒక్క వ్యక్తిని కూడా ఆశీర్వదించాడు. ఎందుకంటే ఇర్మియా గ్రంథం ఒక మాట చూపిస్తాను మీకు. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 11వ అధ్యాయము చదవండి. కాబట్టి యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, తాము తప్పించుకున్న దానిని కీడు వారి మీదకి రప్పిపు. 14 వచ్చిన చూడండి, డైరెక్ట్గా మన సమయం దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగిపోదాం. కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము. ఎవరికి చెప్తున్నాడో తెలుసా? దేవుడి మాట ప్రవక్తకు చెప్తున్నాడు. ప్రవక్తకు చెప్తే ఏమో తెలుసా? నీవు ఈ ప్రజల గురించి ప్రార్థన చేయకు, ప్లీజ్. అసలు చేయకూడదు. ఎందుకు ప్రభువా? నేను మధ్యవర్తిగా వచ్చి నిలబడి వీరిని కాపాడాలని చూస్తున్నా, నీ యొక్క ఆత్మ యొక్క స్వభావాన్ని పొందుకోవాలని ట్రై చేస్తున్నా, కానీ నువ్వు చెయ్యకు అంటున్నాడు. ఎందుకు చేయొద్దు? దానికి ఒక కారణం ఉన్నది. వారి నిమిత్తము మొరపెట్టకు, ప్రార్థన చేయకు. వారు తమ కీడును బట్టి నాకు మొరపెట్టినప్పుడు నేను వినను. ఎందుకంటే దేవుడే తన చెవులను పూర్తిగా మూసివేసుకున్నప్పుడు, మన కీడులో ఉండగానే మూసివేసినప్పుడు ఎంతమంది ప్రార్థన చేసినా, కాపరులు కాదు, ప్రవక్తలు కాదు, ప్రపంచమంతా భౌగోళికంగా భూమి అంతటితో మనిషి అంతతో ప్రార్థన చేయించుకున్నది ఎప్పటికీ పోదు. వినడు ఆయన. కీడులో ఉండి చేసే ఏ ప్రార్థనను దేవుడు ఎన్నిక చేయడు. అది మనం ఒప్పుకొని చేసుకుని పాప నియమాన్ని జయించినటువంటి ఒక భక్తి జీవితంలోకి వచ్చిన తర్వాత ఆ పాపాన్ని క్షమిస్తాడు ఆయన. అప్పటి వరకు నన్ను నమ్మండి, ఆ యొక్క దోష శిక్ష మీపైన కొంత రాకపోయినా సరే తర్వాత తరాలలోకి వచ్చేస్తుంది. నా మాట వింటున్నారా? ప్రైజ్ ద లార్డ్. తర్వాత తరాల్లో వచ్చి అట్లాగే వస్తూ పోతూ ఉంటుంది. యెజబెల్ యొక్క భర్త ఎవరు? ఆహాబ్ యొక్క కొడుకు అనారోగ్య పాలైనప్పుడు ఎక్కడున్న దేవతల దగ్గర నేను బాగుపడతాను లేదా అని విచారణ చేయడానికి పంపించాడు ఆయన. పంపించిన దాని గురించి ప్రవక్త అంటాడు ఏమని తెలుసా? వాడు ఎందుకు అలాంటి వాడు అయ్యాడో తెలుసా? వాడి తండ్రి యొక్క పెంపకము, వాడి తల్లి యొక్క పెంపకం అట్లాంటిది, అందుకే వాడు అలాంటి వాడిగా మారాడు అంటాడు ఆయన. తల్లిదండ్రుల పెంపకాలను బట్టి, వారి చుట్టూ ఉండే పరిస్థితులను బట్టి వాడి కొడుకు అలాంటి ఒక భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాడు అంటున్నాడు. మీలో ఎవరికైనా సరే సంఘం నుంచి దూరం పోవడానికి అవకాశం దొరికినా మీరు పోబాకండి, దయచేసి. నేను ప్రేమపూర్వకంగా చెప్తా ఉన్నా. ఎక్కడెక్కడి నుంచి వేరే ఏరియాల నుంచి మన దగ్గరకు వచ్చి బతకాలని చూస్తారు వాక్యం కోసము, కానీ ఇక్కడున్న వాళ్ళు వాక్యం కోసం ఇంకా దూరం పోవాలని చూస్తున్నారు. నాకు వినడానికి ఆశ్చర్యం కలుగుతూ ఉంది. డిస్టిక్లు దాటి వస్తున్నారు కొంతమంది, రాష్ట్రాలు దాటి కొంతమంది రావడానికి ఇష్టపడుతున్నారు వాక్యం కోసం. మనమే ఉన్నదాన్ని పోగొట్టుకుని దూరం పోతున్నాము. మందిరానికి దూరం అవుతున్న కొద్ది, మందిరంలో ఉంటేనే మన పిల్లలు అరకొరగా తయారైనారు. చూస్తున్నారు వారి ప్రవర్తన. ఉంటేనే అరకొర సగం బతుకులు అవుతున్నాయి వాళ్ళ భక్తి జీవితాలు. దూరం పోయి మీ పిల్లల్ని భక్తులు ఏం పెంచుతారయ్యా? బలమైనటువంటి దృఢత్వాన్ని మనం ఇవ్వగలుగుతామా? అది చేయగలుగుతామా? ఒకప్పుడు ఇక్కడికి స్థానిక కాపరి రావడానికి ప్రధానమైన కారణము పిల్లల యొక్క భవిష్యత్తును గుర్చే కదా. ప్రాముఖ్యంగా అదేనా కదా. మనదంటే చెల్లుబాటు అయింది, కానీ మన భవిష్యత్తు, మన పిల్లలు మాత్రం బలంగా ఉండాలంటే స్థానిక కాపరి కావాలనుకున్నాం. ఇప్పుడు మనం ఎవరారా తెలిసి మరి పిల్లలు దూరం తీసుకుపోతున్నాం మనం. జాగ్రత్త. ఏ విషయమే మనం ఆలోచన కలిగి ఉంటున్నామో మరలా మిమ్మల్ని మీరు పరీక్షలు చేసుకోండి. నేను కోపంతో మాట్లాడుతున్న మాటలు కాదు, ప్రేమతోనే చెప్తున్నా ఈ మాటలన్నీ మీకు. మీరు ఇంకా దూరం పోయేటువంటి ప్రయత్నాలు ఏమాత్రం చేయబాకండి. కీడులో ఉండగానే దేవుడు ఎన్నడికి కూడా మనల్ని ఆశీర్వదించడు. కీడు వైపు మన ఆలోచన, మనం మంచి విషయాలు ఆసక్తి కలిగినప్పుడు మనకి ఎవడు హాని చేయడం అంటాడు దేవుడు. మన ఆసక్తి మంచి విషయాల్లో ఉండాలా. కరెక్టేనా కదా? ప్రైజ్ ద లార్డ్. జాగ్రత్తగా ఆలోచించేయండి. ఇక్కడ ఇంకొంచెం ముందుకు వస్తే అని అంటాడు, దుర్వ్యాపారం జరిగించిన నువ్వు ఆల్రెడీ దుర్వ్యాపారం చేసావు, పాపంలో పడ్డావు, చెడ్డ కార్యాలు చేసావు, వాక్య విరుద్ధంగా నడిచావు, అన్ని చేయవలసి చేశాక నీకు నా మందిరంతో ఏం పనిరా తల్లి అని తన యొక్క వధువుని అంటా ఉన్నాడు. తర్వాత
మొక్కుబలి చేతను మొక్కుబళ్ళు ఇస్తా ఉన్నావు, ప్రతిష్ట మాంసము తినుడు చేతను ప్రతిష్ఠిత మాంసాలు తింటా ఉన్నావు. నీకు రావలసిన కీడు నువ్వు పోగొట్టుకుందువా? ఇది అసలు విషయం. అయ్యా, నేను యెహోవా మాట్లాడిన మాటే చెప్తా ఉన్నాను. ఒకసారి దేవుని విషయంలో కీడు చేసిన తర్వాత నీ పైన రాకుండా ఉండడం కొరకు ఏదైతే కీడు దేవుడు నిర్ణయించుకున్నాడో ఆ కీడు నువ్వు పాప నియమాన్ని జయించదని పోగొట్టుకోవాలి. కానీ అంతకుమించి నేను గొప్ప కూడిక పెట్టించుకుంటా, ప్రతిష్టార్పణలు ఇస్తా, 10 మందికి నేను చీరలు పంచుతా, బట్టలు పంచుతా, నేను దేవుని యొక్క కానుకల పెట్టెలో ఇంత పెద్ద మూట వేస్తా, నువ్వు ఎన్నైనా చెయ్యి, నీ పైకి రావాల్సిన కీడును మాత్రం నువ్వు తప్పించుకుంటావా? క్వశ్చన్ మార్క్. అది అవుతుందా? కొడుతున్నాయి. దేవుడు తీసుకురావాలనుకున్న కీడు తప్పించుకోవడం మనుషుడికి సాధ్యమేనా? ఒక్కసారి ఆయన కీడు తీసుకొద్దాం అన్నప్పుడు నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఒకటే, కొంత అటు ఇటు. అదే కీడు అనేది కొంత అటు ఇటు. ఆహాబు దేవుడు శిక్షించబోతున్నాడని తెలియగానే ఆహాబు ఏం చేసిండు? మళ్ళీ దీనత్వం కలిగి భయపడ్డాడు. భయపడే దేవుడు అంటాడు, ఏమని? ఎలియా, చూసినావు ఆహాబు ఎట్లా సెట్ అయిండో? అప్పుడు అంటాడు, ఈ కీడు నీ దినాల్లో కాకుండా కొద్ది రోజులకి తీసుకొస్తా అంటాడు. జస్ట్ పోస్ట్ పోన్ అయింది అంతే. కీడు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అంటే పోస్ట్ పోన్ అయింది, క్యాన్సల్ కాలే. తప్పించుకుంటావా? ఎప్పటికీ తప్పించుకోలేరు. నేను చాలామందిని చూసాను తెలుసా. అంటే నాకు అయ్యగారు కూడా ఆయన చెప్పిన విషయాన్ని బట్టి చూసినప్పుడు, నేను వ్యక్తిగతంగా చూసినప్పుడు చాలామంది వారి వ్యక్తిగత జీవితాల్లో దేవుడి విరోధంగా చేసిన తప్పిదాలను బట్టి చాలామంది యొక్క గర్భాలు మూయబడ్డాయి. చాలామంది యొక్క ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు హెచ్చుగానే సాగిపోతూ ఉంటాయి. మన తప్పిదం మన పిల్లలపై రుద్దుకోవడం అంటే ఇదే. ఆ కీడు ఎటు పోదయ్యా? కీడు ఎక్కడికి పోదు. యెహోవాకి విరోధంగా చేసిన ప్రతి పాపము అట్లాగే ఉండిపోతుంది. దాన్ని చెల్లింపు చేసుకోవాలా లేదా పాప నియమం గుండా కడిగేసుకోవాలా? కరెక్టేనా? పాప నియమం గుండా కడిగేసుకున్నామా కొద్దిపాటి మూల్యంతో బయటపడి మళ్ళీ రక్షలు అడుగు పెడతాం మనం. కరెక్టేనా కదా? అందుకే మాట్లాడాడు, నీకు రావాల్సిన కీడు నువ్వు పోగొట్టుకుందువా? ఒకవేళ పోగొట్టుకున్నట్లయితే, నా మాట జాగ్రత్త వినాలా, పాప నియమాన్ని కాకుండా దేవుడు పెట్టిన నియమాల ప్రకారం కాకుండా ఒక తప్పు చేసి కీడు చేసి వాక్య విరుద్ధంగా నడిచి నువ్వు ఒకవేళ క్షమించు ప్రభు అని పోయినట్లయితే అప్పుడు నువ్వేమవుతావు? ఉత్సాహిస్తావు, ఎంజాయ్ చేస్తావు నువ్వు. అమ్మా, ఈ మధ్యలో సహోదరి ఫోన్ చేసినది. ఆమె చెప్పింది, ఆ పాస్టర్ గారికి అంట వాళ్ళ బంధువుల్లోనే వరుస కోడలు అవుతుందట, కూతురు సంథింగ్ ఏదో, అలాంటి ఒక స్త్రీతో అక్రమ సంబంధం పెంచుకున్నాడట పాస్టర్ గారు. ఏంటే మెసేజే, స్టిల్ వర్కింగ్. ఇప్పటికే ఆ అక్రమ సంబంధం నడుస్తూనే ఉందంట. నడుస్తున్నప్పుడు మరి ఏమి ఆయన భయపడతలేడంటే, నాకు వినబడిన విషయం ఏంటో తెలుసా? అంటే దేవుడు నన్ను శిక్షించాలంటే ఇప్పటికి ఎప్పుడో శిక్షించి ఉండేవాడు, ఇంతవరకు ఏం రాలేదుగా అన్నాడు ఆయన. ఏంటే మెసేజ్ పాస్టర్ అయ్యి ఉండి, నాన్న నీకు ఒక శుభవార్త, ఆ కీడు ఎటు పోదు నాన్న, తప్పించుకోలేవు నువ్వు. కడపటి కాసు చెల్లించేంత వరకు బంట్రోతు నేను వదలడు, పీల్చి పిప్పి పిండి చేసి ఇస్తాడు ఆయన. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? అందుకే దేవుడు పరిశుద్ధాత్మకు విరుద్ధంగా తప్పిదం చేసిన వాడి గురించి ప్రార్థన చేయొద్దు అంటది. ఒకవేళ ప్రార్థన చేస్తే, ఉదాహరణకి నేనే పరిశుద్ధ విధంగా పాపం చేశా, మిమ్మల్ని అందరికీ ప్రార్థన చేయమన్నా, దేవుడు క్షమించాడు అనుకో, నేనేమవుతా? ఉత్సాహిస్తా, మళ్ళీ అదే చేస్తా. లేదు, మీరు చేసిన దేవుడు వాటిని లెక్కలోకి తీసుకోడు. యాక్చువల్గా చేసిన దేవుడు వాటి లెక్కలోకి తీసుకోడు. ఏం చేస్తాడైనా? మరొక మారి నేను అలాగ చేయకుండా, నన్ను చూసి మిగిలిన వారు అలాగ నడవకుండా ఉండనట్లుగా ఇంకా మొత్తుతాడు. ఇప్పటికే మొత్తినటువంటి కాలుపైన ఇంకో కాలు పెడతాడు. బొటనెలు పెట్టిన చిటికనెలు పెట్టి నొక్కితేనే లేవలేకపోతున్నాము, పూర్తి కాలు పెట్టించుకోదానికి వస్తుంది మన పరిస్థితి. ఎస్ ఆర్ నో? ప్రైజ్ ది లార్డ్. అందుకే ఊరకుండుడి, నేనే యెహోవానని తెలుసుకొని నీ భక్తి నువ్వు చేసుకో అంటాడు దేవుడు. పక్కోడి గురించి ఎందుకు మనం మాట్లాడము? పక్క సహోదరు గురించి, పక్క సహోదరు గురించి మాట్లాడే పరిస్థితి మనదా? మన కాపురాలు, మన జీవితాలు సరి చేసుకోవడానికే మనకి ఇంకా చాలా టైం ఉంది. ఏది చాలా గోతులు ఉన్నాయి. వాటిని సరి చేసుకోవడానికి నువ్వు కొన్ని గంటల ప్రార్థన చేయాలి నువ్వు ఇంకా. అంతేనా? మన కుటుంబాలు సరి చేసుకోవడానికి కొన్ని గంటల తరబడి ప్రార్థన చేయాల్సిన పరిస్థితిలో ఉండగా పక్కోడి గురించి మాట్లాడే మనకి ఎక్కడదయ్యా? ప్రైజ్ ది లార్డ్. ఎలాగన ఈ విజ్ఞాపన ప్రార్థన అవ్వచ్చు, లేకపోతే ఇంటర్సెసరీ ప్రార్థన అవ్వచ్చు. ఈ ప్రార్థనలు నువ్వు ఎవరెవరి కోసం చేయాలా? వీళ్ళందరి కోసం చేయాలి. కానీ పరిశుద్ధాత్మకు విరుద్ధంగా చేసిన వాడి కోసం మాత్రం చేయకు.
చేయకు. నీకు తెలియదు అనుకో, ఒకవేళ చేస్తావు, చేసినా నీకు ఇట్లా చెల్లుబాటు కాదు. ఈ సహోదరుడు పరిశుద్ధాత్మ విరుద్ధంగా మాట్లాడు. పరిశుద్ధాత్మ విరుద్ధంగా అంటే ఏంటిదయ్యా? ఈ వర్తమానమే, గడే వర్తమానం పరిశుద్ధాత్మ బాప్తిజం అయి ఉందా? ఏ సహోదరుడైనా ఏ సహోదరైనా సరే ఈ వర్తమానానికి విరుద్ధంగా మాట్లాడితే నువ్వు ప్రార్థన చేసినా చెల్లుబాటు కాదు. ఈ వర్తమానానికి, ఈ 7వ సంఘాల వర్తమానానికి విరుద్ధంగా మాట్లాడిన ఏ ఒక్కరైనా సరే చెల్లుబాటు కాదు. మూల్యాలు చెల్లించుకొని బయటకు రావాల్సిందే. అది కూడా మీరు ఒకవేళ బుద్ధి కలిగిన కన్యక లిస్టులో ఉంటే అప్పుడు ఆ మూల్యం చెల్లించుకొని బయటకు పవిత్రులుగా బయటకు తీసుకొస్తాడు దేవుడు. వేరే బ్యాచ్లో ఉంటే, వేరే వర్గంలో మన డిఫరెంట్ స్టోరీ. అది కరెక్టేనా? నమ్ముచున్నారా? పట్టుకోగలుగుతున్నారుగా? ప్రైజ్ ద లార్డ్. ఈ ఇంటర్సెసరీ ప్రార్థన కేవలం పరిశుద్ధాత్మకు విరోధంగా తప్పిదం చేసిన వారికి మాత్రమే తప్ప మిగిలిన వాళ్ళందరి కోసం మనం చేయాల్సిందే. ఇంక్లూడింగ్ మనకు ఇబ్బంది కలిగేస్తూ, బాధ కలిగేస్తూ, మనకు శత్రువులుగా ఉంటున్న వారి కోసమైనా మనం చేయాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నేను మీకు మరికొన్ని విషయాలు చూపిస్తాను. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. 59-1223. ఈ ఫ్యాన్ అయినా 1 నెంబర్లో పెట్టి 59-1223 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనే వర్తమానంలో 111వ పేరు చూడండి. 110వ పేరు నుంచి చూడండి. 110. జాగ్రత్త అండి. పిల్లల కోసము తల్లి తండ్రి చేసేటువంటి మధ్యవర్తితో ప్రార్థన ఇది. జాగ్రత్తగా వినాలా. చదువు. నోటీస్, గమనించారా? ఐ కెన్ స్టార్ట్ ఇన్ ద మార్నింగ్, నేను ఉదయమున ప్రారంభించాను. అండ్ సే ఐఎమ్ గోయింగ్, ద లార్డ్ లీడ్ మీ టు గో టు సర్టన్ ప్లేస్ ఫర్ ఎ మీటింగ్. ఒక కూటమికి నేను వెళుచుండగా ప్రభువా నన్ను నడిపించమని నేను ప్రార్థన చేశాను. వెల్, మంచిది బ్రదర్, సహోదరుడా. యూ జస్ట్ వాచ్ ఎవ్రీథింగ్ టేక్ ప్లేస్. సహోదరుడా, సమస్తమును కూడా దాని స్థానాన్ని తీసుకోవడానికి నువ్వు చూస్తావు. ఆర్ లేదా యూ లెట్ మీ గెట్ ఎట్ మై హోమ్ అండ్ సమ్ లాంగ్ డిస్టెన్స్ కాల్ కమ్స్ ఇన్. లేదా నన్ను ఇంటి దగ్గర వదిలేయి, చాలా దూరం నుంచి కొన్ని ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. నౌ ఐ గో టు ప్రే ఫర్ ద సిక్. ఇప్పుడు నేను అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసం ప్రార్థించడానికి వెళ్తున్నాను. లిటిల్ జోసెఫ్ విల్ క్లైంబ్ రైట్ అప్ ఆన్ టాప్ ఆఫ్ మై నెక్. ఆ చిన్న జోసెఫ్ నేను ప్రార్థించుండగా ఏం చేస్తాడు? అతడు నా మెడ మీదకి వచ్చి కూర్చొని ఎక్కుతూ ఉంటాడు. మీరు ప్రార్థించి మీ పిల్లలు ఎక్కుతారే కదా, అట్టాగే ఎక్కుతారు. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నారు. సారా విల్ వాంట్ టు ఆస్క్ మీ ఎ క్వశ్చన్. సారా నన్ను ఏదో ప్రశ్న అడగాలనుకుంటుంది. బెక్కీ విల్ స్టార్ట్ ఆన్ ద పియానో. బెక్కీ పియానో వాయించడం మొదలు పెడుతుంది. ఐసే, అప్పుడు నేను అంటాను, ఆగండి నిశ్శబ్దంగా ఉండండి నేను చెప్తాను. పుట్ మై హ్యాండ్ ఓవర్, నేను వాళ్ళపైన చేయి పెడతాను. హే, మీరు నిశ్శబ్దంగా ఉండండి నేను చెప్తాను అంటాడు ఆయన. డాడీ గోయింగ్ టు ప్రే ఫర్ ద సిక్. డాడీ అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసం ప్రార్థన చేయబోతున్నాడు, మీరు నిశ్శబ్దంగా ఉండండి, అలా చేయబాకండి అని నేను చెప్తాను అంటున్నాడు. తర్వాత వెల్ డాడీ లుక్ జో డన్ దిస్. వాళ్ళు అంటారంట ఏమని? డాడీ చూడు ఇగో జో గారు ఇది చేశాడు, బెక్కి ఇది చేసింది, అది ఇది చేశాడు. ఇది ఎంత మన ఇంట్లో స్టోరీ లెక్కనే ఉంది కదా. ప్రైజ్ ది లార్డ్. యు సీ, మీరు చూసారా? జస్ట్ లెట్ ఇట్ స్టార్ట్ అండ్ యాజ్ సూన్ యాజ్ ద ప్రేయర్ ఈజ్ ఓవర్, ఎప్పుడైతే ప్రార్థన అయిపోతుందో దే గాట్ దేర్ టాయ్స్ అండ్ జస్ట్ యాజ్ స్వీట్ యాజ్ ప్లేయింగ్ ఇట్స్ అ డెవిల్, సర్టెన్లీ ఇట్ ఈస్. కరెక్టేనా? వర్తమానం విందామనో, బైబిల్ చదువుదామనో, ప్రార్థన చేద్దామన్నప్పుడు ఎత్తి నేర్చి పడతారు. అంత అయిపోగానే బొమ్మలు తీసుకొని వాంతికి కూడా వెళ్ళిపోయి ఆడుకుంటారని. కరెక్టేనా? ఇది దయ్యము అంటాడు ఆయన. దయ్యం ఆ కార్యాలు చేయించేది. వీటన్నిటికీ మనం అందరం కూడా బాధితులమే. ప్రైజ్ ది లార్డ్. మీరు ముగ్గురు బాధితులు మీకు ఇంకా. గాడ్ బ్లెస్ యు. తర్వాత చూడండి 111 పేరు. అండ్ దెన్ ఐ విల్ కమ్ అరౌండ్ అండ్ సే, నేను వచ్చేప్పుడు చెప్తాను, జోసెఫ్ యూ షుడెంట్ డూ సర్టెన్ థింగ్, నువ్వు అలాంటి కార్యం చేయొద్దు. అండ్ యూ షుడ్ నో, నీకు తెలియాలి ఆ విషయము. ద ఫస్ట్ థింగ్ యు నో, నీకు తెలుసా, మొదటిగా హీ గాట్ ఇన్ ఎ హ్యాబిట్, అతను ఒక అలవాట్లో పడ్డాడు. అండ్ యూ విల్ ఫైండ్ ఇన్ యువర్ చిల్డ్రన్, ఇది మీ పిల్లల్లో కూడా కనిపెడతారు. ఏమని? దే విల్ లై టు యూ.
పిల్లలు మెల్లమెల్లగా అబద్ధాలు మీతో ఆడడానికి మీరు మొట్టమొదటి గమనిస్తారు, అది అలవాటుగా మారుతుంది. కరెక్టేనా? చిన్న చిన్న పిల్లలు అది తింటాడు, తిన్నవారంటే లేదు డాడీ అంటున్నాడు. సార్ తిడతాడు, కొడతాడు, లోపలికి వచ్చి ఏం చేసేవారంటే ఏం చేయలేదు డాడీ అంటాడు వాడు కదా. తర్వాత ఇంకొచ్చి ముందుకు రండి. దట్స్ అ లాయింగ్ స్పిరిట్ ఆన్ దట్ బేబీ. అది ఆ బాలుడి పైన లేదా ఆ శిశువు పైన అబద్ధమాడే ఆత్మ. దెర్ ఈజ్ ఓన్లీ వన్ రెమెడీ ఫర్ ఇట్. అక్కడ కేవలము ఒకే ఒక మందు ఉన్నది దానికి. ద గన్ స్టిక్ ఏంట్ మై ఐడియా, యు నో ద ర్యామ్ రోడ్ వి యూస్ టు గెట్ ద బీటింగ్ విత్ బ్రదర్ జస్. ఏంటది? అబద్ధమాడు ఆత్మను పిల్లల్లోంచి తీసేయాలంటే దానికి ఉన్న ఏకైక మంది ఏంటి? బెత్తము. బెత్తం మాత్రమే దానికి ఉన్నటువంటి ఆయుధము. కానీ ఏం చేస్తాము, మీలో అనేకులకు ఇబ్బంది కలిగేసరికి బెత్తం కాస్త వేపాక అయింది. మారకపోతే నన్ను అడక్కండి తర్వాత చూడండి. వెన్ వి గాట్ ఇన్ టు ద ట్రబుల్ వి యూస్ టు గెట్ ద ర్యామ్ రోడ్ అవుట్ ఆఫ్ ద ఓల్డ్ గన్స్. అంటే మీకు అర్థం కాలేదు కదా, ఇది పాత గన్నులు ఇట్లా పొడుగు ఉంటాయి. ఆ గన్నుల యొక్క బ్యారెల్స్ ఉంటాయి చూసారా, వాటిని క్లీన్ చేయడానికి ఒక సన్నటి పొడవైనటువంటి ఒక ఇనుపది వాడతారు, కర్రదో ఇనుపదో, దానికి పెట్టి క్లీన్ చేస్తూ ఉంటారు. దాన్ని గన్నులు క్లీన్ చేయడానికి, బిడ్డల్ని క్లీన్ చేయడానికి రెండింటికి వాడుతున్నారు వాళ్ళు. తర్వాత చూడండి. బట్ ప్రేయర్, జాగ్రత్త వినండి, ఆర్ హికరీ స్టిక్, ఓల్డ్ మజిల్ లోడర్స్, దిస్ ఇజంట్ ద ఐడియా. బట్ ప్రేయర్ క్యాష్ దట్ ఈవిల్ డెవిల్ అవే ఫ్రమ్ ద చైల్డ్. దట్స్ రైట్, ప్రేయర్ డస్ ఇట్. కర్రతో ప్రతిసారి పోదయ్యో, ప్రార్థనతోనే పోతుంది కదా. మేడం గారి యొక్క కూతురు కూడా రాక్ అండ్ రోల్ మ్యూజిక్ విన్నప్పుడు ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఆయన బెత్తం పట్టాల్సి బెత్తం పట్టాలా, ప్రార్థన ఆయుధం పట్టాల్సి ప్రార్థన ఆయుధం పట్టాలా, అన్నిటికీ బెత్తమే కుదరదు. కరెక్టేనా? ఎస్ఆర్ నో? తర్వాత ఇంకొచ్చి ముందుకు రండి. ఇఫ్ లిటిల్ మార్తా స్టార్ట్ స్టాంపింగ్ హర్ లిటిల్ ఫుట్ అండ్ రన్నింగ్ అవుట్ అండ్ టాంపింగ్, జాగ్రత్త, యూ కుడ్ బీట్ హర్ till she didn't have any clothes on her. She would do it anyhow. But you just lay before God and claim the child's soul for God. అంటే అక్కడ నేను ఏం చెప్తున్నాడంటే, తప్పిదాలు చేస్తున్నటువంటి అబద్ధపు ఆత్మ వచ్చినటువంటి నీ పిల్లల విషయంలో నీవు మధ్యవర్తితో ప్రార్థన చేయ, ప్రార్థన మారుస్తుంది అని చెప్తున్నాడు ఆయన. కరెక్టేనా? ఏమని చేయాలా? ప్రభువా, నా కుమారుడిని నేను మరలా సాధించుకుంటున్నాను, నా కుమారుడిని నేను పూర్తిగా ఆధీనంలో చేసుకుంటున్నాను అని నీవు అతడి పైన దేవుని యొక్క రక్తాన్ని మరొకసారి పెడుతూ అతన్ని పూర్తిగా స్వీకరించే ప్రయత్నం చేయాలి. కానీ అన్ని సమయంలో రాడు పనికిరాదయ్యా అంటున్నాడు ఆయన. కరెక్టేనా? కానీ ఈ రోజున పిల్లలు మారకపోతే ఎంతమంది అయ్యా ప్రార్థన చేస్తున్నది? నా మాట మీకు అర్థమైందా? మీ పిల్లల యొక్క భక్తి యుద్ధాల కొరకు ఎంతమంది మధ్యవర్తి ప్రార్థన చేస్తున్నారా? గాడ్ బ్లెస్ యూ. చేస్తున్న వాళ్ళని దేవుడు మీద దీవించును గాక. కానీ చాలామంది పిల్లల భక్తి తగ్గిపోవడం నేను చూస్తూ ఉన్నాను. అంటే మీరు ఇంకొంచెం ప్రార్థనలు పెంచాలా. కొంతమంది కనీసం ప్రార్థన ప్రైజ్లాడు కూడా చెప్పరు, ఇంకా మీరు ఎక్కువ ప్రార్థనలు చేయాలా. అంతేనా? ఎస్ఆర్ నో? మీరు అధికంగా చేసే మీ మధ్యవర్తితో ప్రార్థన వల్ల పిల్లలు మారుతారు. మీ పిల్లలు తయారవుతారంటే మీ ప్రార్థన జీవితం ఎట్టుంది? చిన్నదైపోయింది కాబట్టి. కరెక్టేనా? తర్వాత మరొక విషయాన్ని చూద్దాం. 55-1004 తొందరగా కొంచెం వేగవంతంగా. మొదట అది అరగంట అనవసరంగా వ్యర్థమైపోయాయి. 55-1004. కమ్ లెట్ us రీజన్ టుగెదర్. రండి మన వివాదం తీర్చుకుందాము అనే వర్తమానంలో 56వ పేరు. తెలుగులో ఉందమ్మా అది? తెలుగులో వర్తమానం ఉందా? సరే, ఈ వర్తమానం రాసుకోండి. తెలుగులో లేదా? రాసుకోండి. అది పెద్ద స్టోరీ ఉంది. యాక్చువల్లీ ఒక పెద్ద ప్రమాదం జరుగుతున్న సందర్భాన్ని గురించి మాట్లాడుతూ అక్కడ
ఆ ప్రమాదంలో పడిపోయినటువంటి తన కుమారుల విషయంలో వాళ్ళు చేసిన మధ్యవర్తితో ప్రార్థన బట్టి వాళ్ళ ప్రాణాలు కాపాడబడిన ఒక సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నేను మీకు సమయం దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా, అక్కడ మన పిల్లల విషయంలో మనం చేసేటువంటి ఆ ప్రార్థనే ఇంటర్సీడ్ అండ్ టాక్ అబౌట్ యువర్ చిల్డ్రన్ టు గాడ్ అంటాడు ఆయన. అంటే మీ పిల్లల విషయంలో మధ్యవర్తిత్వము చేస్తూ ప్రభువుతో మీరు మాట్లాడినట్లయితే దేవుడు మీ పిల్లల్ని కాపాడతాడు అంటున్నాడు ఆయన. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సరే, దాన్ని అక్కడ అట్లాగే ఉంచి నివేసేయండి. తర్వాత మరికొన్ని విషయాలు మనం చూడడానికి ముందుకెళ్ళిపోయి సాగిపోదాము. నేను బైబిల్లో మరికొంతమంది మధ్యవర్తితో ప్రార్థనలు చేసిన సందర్భాలు చూద్దాం. సంఖ్యాకాండం త్వరగా 21వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ప్రజలు మోషే దగ్గరికి వచ్చి ఎవరెవరికి? మోషేకి, యెహోవాకి, దేవుడికి విరోధంగా మాట్లాడి మేము పాపం చేశామయ్యా. యెహోవా అసలు సర్పాలు వచ్చిందా దేనివల్ల? దేవుడికి దేవుని యొక్క ప్రవక్తకి విరోధంగా మాట్లాడడం వల్ల పెట్టబడ్డ సర్పాలు. కానీ ఎప్పుడైతే వాటిని తట్టుకోలేక తాళలేకపోయినటువంటి ఇజ్రాయేలీలు మోషే దగ్గరికి రాగానే మేము తట్టుకోలేకపోతున్నాం, మీకు విరోధంగా చేసిన పాపాలను బట్టి మళ్ళీ తప్పైంది, క్షమించండి, తీసేయమని ప్రార్థించి అనగానే అప్పుడు దేవుని యొక్క ప్రవక్త అంటాడు, మోషే ఇంటర్సీడెడ్ ఫర్ ద ఇజ్రాయెల్ ప్రజలు. నమాట జాగ్రత్త, ఇజ్రాయేల్ ప్రజల కోసము మోషే మరలా మధ్యవర్తితో ప్రార్థన చేశాడు. అక్కడ ఏమని? వీళ్ళని అరణ్యంలో చంపడానికి నువ్వు బయటకు తీసుకొచ్చావని ప్రజలు అంటారేమో, ప్రభువా దయచేసి వీళ్ళని క్షమించు, ఈ తాపకరమైన సర్పాలు తీసేయి అని అనగానే అప్పుడు ఏమైంది? రేయ్ ఏమైంది? ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ తాపకరమైనటువంటి సర్పాలు తీసేయమని చెప్పేసి ఆయన చేసిన మధ్యవర్తితో ప్రార్థనకు బదులుగానే దేవుడు ఇత్తడి సర్పాలను అనుగ్రహించాడు. అక్కడ నా మాట వింటున్నారా? అక్కడ మరికొంచెం ముందుకెళ్తే కనుక ఆయన అంటాడు, కోరాహు, దాతాను, అభిరాముల విషయంలో కూడా మోషే మధ్యవర్తిత్వపు ఆత్మను మాత్రం కోల్పోలేదు అంటాడు అక్కడ. ఆమేన్. మీకు చూపిస్తాను చూడండి ఇంకో విషయాన్ని. 63-1229E 63-1229E దాని 145వ పేర చూడండి. 145 146 చూడండి. 146వ పేర. లుక్ అవే టు జీసస్. తీసారా? 63-1229E దానిలో అంటాడు చూడండి 146. అండ్ ఐ వెంట్ ఇన్, ఐ గాట్ ద బైబిల్ and I read it. It was where Miriam and the prophetesses made fun of her brother Moses for marrying an Ethiopian girl. ఒక ఇథియోపియాకు సంబంధించినటువంటి ఒక స్త్రీని మోషే పెళ్ళాడాడు. ఆ పెళ్ళాడిన దాన్ని బట్టి అలా సహోదరి అయినటువంటి మిరియం ఏం చేసింది? సనిగింది, అపహాస్యం చేసింది ఆమె కదా. అపహాస్యం చేసిన దాన్ని బట్టి ఏం జరిగింది? అండ్ గాడ్ డిడ్ నాట్ లైక్ ఇట్. దేవుడు దాన్ని ఇష్టపడలే. దేవుడు దాన్ని, ఈమెన్ చేసుకుంటావా ఇథియోపియా దాన్ని అన్నందుకు దేవుడు దాన్ని ఇష్టపడలే. గాడ్ డిడ్ నాట్ లైక్ ఇట్. తర్వాత అండ్ హీ సెడ్ ఇట్ హ్యాడ్ బీన్ బెటర్ దట్ హర్ ఫాదర్ స్పిట్ ఇన్ హర్ ఫేస్ దెన్ టు డూ దట్. ఆమె ఏమన్నది? నువ్వు ఆమెను పెళ్లి చేసుకోవడం కంటే నువ్వు తండ్రి చేత నీ మొహం మీద ఉమ్ము వేయించుకోవడం మేలు. దాని తర్వాత చూడండి. సో కాబట్టి మిరియాం బ్రోక్ అవుట్ విత్ లెప్రసీ. మిరియాంకి దేవుడు లెప్రసీతోని ఆమెను మొత్తేశాడు. ఇట్స్ ఆల్ ఓవర్, మొత్తం శరీరం అంతా. అండ్ సో ఏరోన్ కమ్, అప్పుడు అహరోన్ వచ్చాడు. టోల్డ్ హిస్ సిస్టర్, సహోదరితో అంటాడు, సైడ్ కమ్. టోల్డ్ హిస్ బ్రదర్ సైడ్ షీ ఈస్ డైయింగ్ విత్ లెప్రసీ. ఆమె లెప్రసీతో చచ్చిపోయేటట్టుంది అనగానే అండ్ సో మోసెస్ రన్ ఇన్ టు ఏంటది? ఇంటర్సీడ్ ఫర్ హర్. అంటే ఆమె కోసము మరల మధ్యవర్తిత్వము చెయ్యడానికి మరలా మోషే వెంటనే పరిగెత్తి దేవుని దగ్గరికి క్షమించమని అడిగాడు. మధ్యవర్తితో ప్రార్థన అంటే ఇప్పుడు ఈయననే తెచ్చారు, ఈయననే అన్నది, అయినా మధ్యవర్తితో ప్రార్థించడం మన అందరి బాధ్యత. మనకు నష్టం కలగజేయని, బాధ కలగజేయని, ఇబ్బంది కలగజేయని, మనల్ని కొట్టని హింసల పాలు చేయనివ్వండి,
వాళ్ళ కొరకు మనం మధ్యవర్తితో ప్రార్థన చేయడమే దేవుడు చేసినదే, పరిశుద్ధులు చేసినదే, బైబిల్లోని ఆజ్ఞలు అవే. ఇదే మన జీవితంలో లేనిది. దీనికి ఆమె అనరా? మనం చేయం ఎప్పుడు కూడా. కరెక్టేనా? కాపరి గట్టిగా మాట్లాడి గద్దిస్తే నాకు ఎందుకో కాపరి గురించి ప్రార్థన చేయాలనిపించట్లేదు. ఓరే, ఆజ్ఞను నువ్వు మీరుతున్నావు. కాపరి కోసం మధ్యవర్తితో ప్రార్థన చేయడమే ఆజ్ఞ. అలాంటిది నాకు ఎందుకో కాపరి కోసం ప్రార్థన చేయాలనిపించట్లేదు అంటే దాని అర్థం ఏంది? నాకు ఎందుకు ఆజ్ఞలు పాటించాలనిపించట్లేదు అన్నట్టుంది. స్వనీతిని ఆధారం చేసుకొని పోతే లేఖనాలు దాటిపోతే అట్లాగే ఉంటుంది. నా లేఖనం ఏం చెప్తుందో అది చేస్తాను అనుకోవాలి, కానీ మనుషులపైన భావోద్వేగాలు, కోపాలు పెట్టుకోవడం వల్ల భక్తి నాశనం అయిపోద్ది. కరెక్టేనా? ఇది మిరియాం మీదకి మొదటిసారి వచ్చింది. మళ్ళీ తర్వాత మిరియాం ఆహారంలో ఇద్దరు కలిపి వచ్చింది ఒకసారి. గుర్తుందా? అంటే మిరియామికి ఎప్పుడు కూడా 2 దెబ్బలు పడితే కానీ మారదు బిడ్డ. అంతేనా? ఎస్ఆర్లో బలహీనంగా అప్పుడు ఏంది? మోషే ఆహారాల విషయంలో దేవుడు మోషేతోనే మాట్లాడుతున్నా, మాతో మాట్లాడ్డా. ఎస్ఆర్లో మాతో కూడా వర్తమానంలో మేము చదువుతలేదా? మా వాడితోనే మాట్లాడుతున్నా, మాతో మాట్లాడ్డా. జాగ్రత్త, ఒక్కడుగు దూరంలో ఉన్నావు నువ్వు శిక్షించబడ్డానికి. కానీ దేవుడు ఇంకనూ కూడా నీ పట్ల కృప చూపి నీకోసం మధ్యవర్తితో ప్రార్థనలు నువ్వు ఎవరిని గురించి అన్నా వారితోనే చేయిస్తున్నాడు ఆయన. అది కృప అని గ్రహించాలా. ఆ కృపను దుర్వినియోగపరచుకోకుండా జాగ్రత్త పడాలి మనం. ఆమేన్. వాళ్ళు కూడా అట్టగా చేశాడు. నేను ఇవన్నీ షార్ట్కట్లో చెప్తున్నా. యాక్చువల్లీ వీటన్నిటికీ బ్రహ్మం గారు చెప్పినటువంటి కొటేషన్ చాలా పెద్ద లిస్ట్ ఉంది. దాంట్లో అన్ని చోట్ల కూడా ప్రతి ఒక్క పరిశుద్ధుడు మిగతా వారి కోసం ఎల్లవేళలా మధ్యవర్తితో ప్రార్థన చేసిన వారే. ఇర్మియా తన ప్రజల కోసం మధ్యవర్తితో ప్రార్థన చేశాడు. దానియేలు మధ్యవర్తితో ప్రార్థన చేశాడు. అబ్రహాం కూడా లోతు కోసం మధ్యవర్తితో ప్రార్థన చేశాడు ఆయన. ఎస్ఆర్నో? పరిశుద్ధులు అందరూ కూడా మధ్యవర్తితో ప్రార్థన చేసిన వాళ్ళే. ఎవరు? లోతు ఎవరయ్యా? పోతూ సగం ఆస్తి వేసుకుపోయినాడు. కరెక్టేనా? సగం ఆస్తి దొబ్బుకుని వెళ్ళిపోయిన వాడి గురించి కూడా మధ్యవర్తితో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇతనికి ఎలాంటి సంబంధం లేదు అబ్రహాంకి, లోతుకి. ఇతరు ఎక్కడో బతుకుతున్నాడు. అయినప్పటికీ కూడా మధ్యవర్తిత్వపు ప్లీడింగ్ అనేది చేశాడంటాడు ప్రవక్త. ఇది మన బాధ్యత, మన ఆజ్ఞ. దీన్ని ఆజ్ఞగానే మనం భావించి తీరాలా, చేసి తీరాలా. దీని విషయంలో సైతం కూడా మనమందరం తీర్పు తీర్చబడతాం. నిన్ను కొట్టిన వాడిని, తిట్టిన వాడిని, బాధించిన వాడిని సైతం గురించి కూడా ప్రభు తేలిక చేశారు, క్షమించాడని. నీ నిండు హృదయంతో నువ్వు క్షమించగలిగినప్పుడే అది నిజమైన మధ్యవర్తిత్వ ప్రార్థన. కానీ మధ్యవర్తిత్వ ప్రార్థనకు ఉన్నటువంటి ఏకైక షరతు ఏంటిది? ముందు నువ్వు పరిశుద్ధంగా మార్చబడాలా. కరెక్టేనా? దాన్నే ఒక చోట అంటారు చూడండి, దేవుని యొక్క ప్రవక్త, జాగ్రత్తగా గమనించాలా. 53-1108E 53- ఆయన ఒక ఇంటర్సెసరీ ప్రార్థన చేస్తాడు. దానికి ముందు ఒక అద్భుతమైన మాట మాట్లాడతాడు ఆయన. 53-1108E ఎక్స్పెక్టెన్సీ అనే వర్తమానంలో 27 పేరు చూడండి, 27వ పేరు. పేరులో 2వ పేరును చూసారా? అండ్ మే దిస్ ఆడియన్స్ దట్స్ గ్యాదర్డ్ ఇన్ టునైట్ ఫ్రమ్ ద డిఫరెంట్ పార్ట్స్ ద లిటిల్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇక్కడ ప్రజలు వివిధ రకాల ప్రాంతాల నుంచి ఇక్కడ సమూహంగా వచ్చి సమకూర్చబడ్డారు. మే దే రిసీవ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. వారు దేవుని ఆశీర్వాదాలు పొందునుగాక. అండ్ గో అవే ఫ్రమ్ హియర్. వారు వీళ్ళ లోపల దేవుడి ఆశీర్వాదాలు పొందుకొని హ్యాపీ అండ్ థ్రిల్డ్ నోయింగ్ దట్ జీసస్ స్టిల్ లివ్స్ అండ్ రెయిన్స్ అండ్ ఈజ్ రైజ్డ్ ఫ్రమ్ ద డెడ్ అండ్ లివింగ్ అమాంగ్ ద పీపుల్. ఇక్కడ నుంచి ప్రజలు తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు ఆనందంతో, సంతోషంతో యేసుప్రభువు మరణించి తిరిగి మళ్ళీ లేచాడు అనేటువంటి ఒక సత్యాన్ని పట్టుకొని ఆశీర్వాదాలతో ఇక్కడ నుంచి వెళ్ళాలి అని ఆశిస్తా ఉన్నాడు ఆయన. తర్వాత ప్రభువా వీరందరికీ నిత్య జీవన అనుగ్రహించుము, వాళ్ళ పాపాలకు క్షమాపణ దయచేయము. అండ్ గ్రాంట్ అంటు దై సర్వెంట్, ఏది నీ యొక్క సేవకుడికి కూడా నువ్వు అనుగ్రహించుము. తర్వాత వీటి వలన ఏ లాభం లేకుండా ఉన్న నీ సేవకుని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకొని నీ సేవకుని కూడా నువ్వు క్షమించుము. ఆయన ఏమన్నా తెలుసా? నన్ను కూడా నా పాపముల విషయంలో క్షమించుము, నిత్య జీవన అనుగ్రహించుము. ఇక్కడ
నా ముందుండినటువంటి ప్రజల కొరకు నేను మధ్యవర్తిత్వం జరిగించాలంటే ముందు నా పాపాలు క్షమించి నాకు నిత్య జీవనం అనుగ్రహించు ప్రభా, అప్పుడే నేను వీరి కొరకు నేను మధ్యవర్తిత్వం చేయగలుగుతాను అంటాడు ఆయన. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మధ్యవర్తితో ప్రార్థన చేయడం మనందరికి ఆజ్ఞ ఉన్నది, మన బాధ్యత ఉన్నది. కానీ అది చేయాలంటే ముందు మనం క్షమించబడాలా. మనం క్షమించబడాలంటే పాప నియమాన్ని ఖచ్చితంగా దైవ నియమంతోనే ఎదుర్కోవాలా. అంతేగాని పుల్పిట్ నుంచి అక్కడికి ఇక్కడికి 100 సార్లు తిరిగి ఎగిరినా క్షమించు తండ్రి, క్షమించు ప్రభా అని మధ్యాహ్నకాల సమయంలో మాట్లాడుకున్నా దానికి క్షమాపణ ఉండదు అంటాడు ఆయన. ఖచ్చితంగా దైవ నియమం ఉండానే పాప నియమాన్ని జయించి మనం పరిశుద్ధత పొందుకొని ఆ తర్వాత ఎదుటి వారి కొరకు ఏం చేయాలి? ఇంటర్సీడ్ అవ్వాలి, మధ్యవర్తితో ప్రార్థన చేయాలి. ఇదేనా ఒక బాలిక కోసము ఆయన అనారోగ్యంగా ఉన్నటువంటి పాప కోసం మధ్యవర్తితో ప్రార్థన చేసి స్వస్థత కోసం ప్రార్థన చేయబోతా ఉంటే అతను ట్యాక్స్ విషయంలో చేసిన అబద్ధాన్ని బట్టి గుర్తొచ్చి అడ్డుగా నిలబడేసరికి మధ్యవర్తిత్వం చేయలేకపోయాడు ఆయన. అక్కడనే వదిలేసి అమ్మ మీరు తర్వాత రండి అని చెప్పి పంపించి ముందు తనను తాను పరిశుద్ధపరచుకొని తర్వాత మధ్యవర్తితో ప్రార్థన చేసి అమ్మాయిని బాగు చేశాడు ఆయన. కరెక్టేనా? నీ పరిస్థితి నా పరిస్థితి కూడా అంతే. మధ్యవర్తితో ప్రార్థన చేయగలేదా? ఆజ్ఞాతిక్రమణ. చేయడానికి కావాల్సిన పవిత్రతను పొందుకొనుడే మనకున్న ఏకైక మార్గం. అంతేనా? ఈ వర్తమానంలో ముందు నువ్వు వెనక గొయ్యి, మార్గం కేవలం పైకే. ప్రైజ్ ది లార్డ్. చేస్తే ఒక బాధ, చేయకపోతే ఒక బాధ ఉంది. చేయాలంటే ముందు మనం పరిశుద్ధపరచుకోవాలి. చేయట్లేదంటే ఆజ్ఞ విషయంలో దోషులం అవుతాం. ఏం చేయాలా? మారడం మేటర్. మారిపోదాం. ఏముందయ్యా, మార్పేగా. చిన్న మార్పు ఎంతసేపు? ప్రైజ్ ది లార్డ్. ఇది ఇంటర్సెసరీ ప్రేయర్ అనేది ఆజ్ఞ. ఒకవేళ మాట వినండి, ఇప్పుడు మన చర్చిలో బ్లెస్ అయిన అమ్మాయి ఒకటి ఉంది, అనారోగ్య పాలైంది. అది ఈరోజు రాత్రిపూట మీరందరూ మీ వ్యక్తిగత ప్రార్థనలోని సంఘ ప్రార్థనలో ఇంటర్సెసరీ ప్రేయర్ నిజంగా మీరు మనపూర్వకంగా ముందు మీరు క్షమాపణలు పొందుకొని చేశారనుకోండి, ఈ పాప అనారోగ్యం కాదు కదా, అసలు ఆ అమ్మాయిని ఏం చేయలేదు. ఎందుకు మన ప్రార్థనలు చెల్లుబాటు కావట్లేవు? ఎందుకంటే మనకు ఆ మధ్యవర్తిత్వపు ప్రార్థన చేయడానికి అర్హత మనం కోల్పోయినాం కాబట్టి. అందుకే అంటాడు, నీతిమంతుని ప్రార్థన అంగీకరించబడును. నీతిమంతుడివే. అవునా? అదే ఉందా ఈ యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, నీతిమంతుల ప్రార్థన మనపూర్వకమైన ప్రార్థన అంగీకరించబడదు, మిగతా అంగీకరించబడదు. ఎందుకు అంటే వాడైతేనే ఆ మధ్యవర్తిత్వం జరిగించడానికి అర్హుడు. ఎవరు పడితే వాళ్ళు చేయి ఉంచి ప్రార్థన చేస్తే జరుగుద్ది అన్న అవుతుంది. కాదు. ఇంటర్సెసరీ ప్రేయర్స్కి ముందు నువ్వు నీతిమంతులుగా మలచబడాలి. వెంటనే మలచబడిన తర్వాత అప్పుడు నువ్వు చేసే మనపూర్వక ప్రార్థనకు ఫలితం చూస్తావు. ఇంటర్సెసరీ ప్రేయర్లో ఉన్న పరిస్థితి. బ్రనంగార్ లాంటి ప్రవక్తకైనా సరే ముందు తన తప్పిదాన్ని కడుక్కోకుండా ఎదుటివాడికి స్వస్థత కోసం ప్రార్థన చేయడానికి కూడా అనుమతి లేకపోతే నువ్వెంత నేనెంత? నీ భార్యకు అనారోగ్యం వస్తే నువ్వు ప్రార్థన చేయి, చెల్లుబాటు కాదు. నీ కొడుకు వస్తే చెయ్యి, చెల్లుబాటు కాదు. నీ తండ్రికి వస్తే చెయ్యి, చెల్లుబాటు కాదు. ముందు నువ్వు నీతిమంతుడిగా మనపూర్వకమైన ప్రార్థన స్థాయిలో ఒక అర్హత పొందుకో, అప్పుడు నువ్వు చేసే ప్రార్థన సమాధానం దక్కుద్ది. ఆమేన్. చివరిగా థ్యాంక్స్ గివింగ్. ప్రార్థనలో అన్నిటి గురించి కూడా లేఖనాలు తీయండి త్వరగా. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 20 వచనం, కొంచెం వేగవంతంగా. ఎఫెసీ 5:20. ప్రార్థనలో మరొక రకము కృతజ్ఞత ప్రార్థన. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, కేవలం మేలులను గురించే మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. జీతం పెరిగినప్పుడే చెల్లించుడి. ఎప్పుడైనా పొలం పంట వస్తేనే చెల్లించుడి. మంచి ఉద్యోగం దొరికితే పంట క్షమించాలి. మంచి సంబంధం దొరికితేనే చెల్లించుడి. యోబు అంటాడు, దేవుని దగ్గర జోలి మేలేనా, కీడు కూడా పొందాలి బ్రదర్ అంటాడా? కానీ మీరు మాత్రం గురుకుడికి ఎప్పుడు పెట్టించుకుంటావు బ్రదర్? మేలు ఉన్నప్పుడే. అందుకే నేను స్వార్థపరుడా, అవకాశవాది అంటాడు ఆయన. కృతజ్ఞతలు ఎప్పుడు పెట్టుకునేదే కృతజ్ఞత కూటమేగా. వాస్తవా కదా? పెట్టుకునేదే కృతజ్ఞత కూటమి. ఎప్పుడు కృతజ్ఞత ఉంటావు? ఎప్పుడు వీలుంటే అప్పుడు పెట్టేసుకోవాలి. అంతేగాని ఆ పంట వచ్చాక లేదా పెంట చేతికి వచ్చాక డబ్బులు వస్తాయి కదా, పెళ్ళిళ్ళు అయిన తర్వాత
ఉద్యోగం వచ్చిన తర్వాత ఏదో ఒక మేలులో మాత్రమే పెట్టుకునేటువంటి ఆలోచనని మీ బ్రెయిన్లో ఇరికిచ్చిన పాఠశాలను తీర్చాలి ఫస్ట్. కృతజ్ఞత అనేది సమస్తంలో అన్నిట్లో ఎప్పుడు పెట్టుకోవాలి. మేలు జరుగుతూనే ప్రార్థన అనేటువంటి పెట్ట చూడు, నిన్ను కూడా అవకాశం అదే అంటాడు ఆయన. ఏది దేవుని దగ్గర నుంచి మేలు పొందుకున్నప్పుడైనా కీడులు పొందుకున్నప్పుడు పెట్టుకోకూడదు. నన్ను ఒక విషయం చెప్పినా, నేను రూబేన్ బ్రదర్కి అదే చెప్పా. ఏమని? ఊరికి అనారోగ్యం వస్తుంది, కుటుంబ కొడుకు పెట్టుకోయా అని చెప్పిన. అసలు కుటుంబ కొడుకులు పెట్టుకోవాల్సిన సమస్యలు ఉన్నప్పుడు దెబ్బకు సమస్యలు ఎగిరిపోవాలా. పరిశుద్ధులందరూ అడుగు పెట్టుతున్నారు అక్కడ. నీతిమంతుల ఫలం వస్తుంది, ఆతిథ్య ఫలం వస్తుంది, అంతేనా? మరియు ప్రవక్తను చేర్చుకున్న ఫలం వస్తుంది. తర్వాత ఇంటర్సెసరీ ప్రేయర్స్ ఒక్కసారి 50 వచ్చి పడుతున్నాయి. అవునా? ఇన్ని ఫలాలు పెట్టుకొని ఎందుకయ్యా మీకేమంత పనికి మాలినటువంటి అవసరతలు? మేలు వస్తేనే పెట్టుకుంటావా? ఆ భోజనాలు కూడా మనం పెట్టకపోతాం కానీ ఆ మాత్రం కూడా వెజ్జుతోనైనా కూడా. కానీ ఆతిథ్య ఫలం ఉందయ్యా, తెలియకనే అనేకులు దేవదూతలకు ఆతిథ్యం చేశారని ఉంది. ఆ ఫలాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకోవడానికే ఆ మాత్రం దాన్ని మినిమైజ్ చేసి పెట్టాం మనం. మేలు ఉన్నప్పుడే మీరు ముందు ఆలోచన నుంచి బయటకు రండి. మీకు మీ జీవితంలో ఏం జరగట్లేదా? అంత స్తంభించిపోయి నడుస్తుందా? కుటుంబ కొడుకు పెట్టుకో కృతజ్ఞతగా. కష్టం వచ్చిందా, నష్టం వచ్చిందా, కుటుంబ కొడుకు పెట్టుకో. సంతోషంగా ఉన్నావా, కుటుంబ కొడుకు పెట్టుకో. అన్నిటికీ కృతజ్ఞమై ఉండాలి. ఆయన అంటాడు, మళ్ళీ చదవండి వచనాన్ని. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రికి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడినుడి. ఫిలిప్పీ రాసిన పత్రిక 4:6 త్వరగా. ఫిలిప్పీ 4:6. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత తర్వాత కృతజ్ఞతాపూర్వకముగా కొన్ని విషయాలలో కాదా, ప్రతి విషయంలోనయ్యా, అది మేలైనా కీడైనా ఏదైనా దేవుడు మన మంచికి కాకపోతే దేనికోసమే కీడిచ్చేది. మనొక యాక్సిడెంట్ అయినా మంచిగా చేస్తాడు ఆయన, కరెక్టేనా? దేవుడిచ్చే శిక్షలో కూడా మేలే దాగుంటుందయ్యా. కీడును కూడా మనం ఆనందించాలా. అప్పుడు ప్రభు ఏమంటే తెలుసా, నా పైన ఎంత నమ్మికుంటే నా కుమారుడు నా కుమార్తె ఇలాగ ప్రవర్తిస్తాడని ఇంకా అధికంగా ప్రేమిస్తాను నిన్న ఆయన. కరెక్టేనా? ఎందుకో అది వస్తే పెట్టించుకుంటా, ఇది జరిగితే పెట్టించుకుంటా, అది రాదు నువ్వు పెట్టించుకోవు. ఇక ఎందుకు అన్ని విషయాల్లో కృతజ్ఞులై ఉండమని చెప్తుంటే ప్రతిదానికి కృతజ్ఞులై ఉండాలయ్యా. కరెక్టేనా కదా? మన ఇంట్లోనికి ఎంతమంది పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు వస్తే అంత ఆశీర్వాదకరం మనకి. ఆమేన్. మరొక లేఖనం చూద్దాం. కొలస్సీ రాసిన పత్రిక, కొలస్సీలకు 3:17. మరియు మాట చేతే గాని క్రియ చేతే గాని మీరు ఏది చేసినా యేసు ద్వారా నువ్వు మాటతో చేసేదైనా క్రియతో చేసేదైనా దేంతోనైనా సరే నువ్వు ఫస్ట్ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకో. ఒక పని చేస్తున్నావు, కృతజ్ఞత చెప్పు. ఓ ఆహారం తింటున్నావు, కృతజ్ఞత చెప్పు. కరెక్టేనా? దేవుడికి అన్ని విషయాలలో కృతజ్ఞమై ఉండాలా. దేన్ని మర్చిపోవడానికి దేవుడు ఇష్టపడాడు. కరెక్టేనా? నీ పుట్టుక, నీ ఎన్నిక, నీ సంఘము, నీ కాపరి, నీ సావాసము, నీ సహోదరుడు, నీ సహోదరి, నీ తల్లి, నీ తండ్రి, నీ రక్షణ సమస్తాన్ని బట్టి కూడా నువ్వు కృతజ్ఞమై ఉండాలా. ఇట్లాంటి పరిస్థితులు కాకుండా ఇంకొంచెం మెరుగైన పరిస్థితులు ఉంటే బాగుండేమో అనుకుంటారు. ఇంకొంచెం మెరుగైన పరిస్థితులు ఇప్పటికి ఎప్పుడో పాడైపోయేదాన్ని నువ్వు. ఎసార్నో మనం ఎక్కడుంటే చక్కగా భక్తులు నిలబడగలుగుతాం, అక్కడనే పెట్టాడు దేవుడు మనల్ని. నాకు ఇదే కరెక్ట్, నాకు ఈ ప్రాంతము ఇదే నన్ను కరెక్ట్గా భక్తులు నిలబెట్టగలిగేది నేను నమ్ముతున్నాను. దీన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. కానీ మనం అట్లా చెప్పుకోలేము. ప్రతిదాని గురించి కృతజ్ఞతలు చెప్పడం ఆజ్ఞ, అది ఇట్స్ ఎ కమాండ్మెంట్. దాంట్లో కొలస్సీ 4వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దేని యందు ప్రార్థనలోను కృతజ్ఞతలోను. ఎసార్నో మెలకువగా ఉన్నామా? ఒకప్పుడు అపాయింట్మెంట్ తీసుకునేటుండే కృతజ్ఞత కూటములకు. నేడు ఇద్దరమైనా మనం మెలకువగా లేము. వీఆర్ స్లీపింగ్ నౌ.
ఎస్ సార్ నో? అయ్యా జాగ్రత్త. సమస్యలు రావడానికైనా పోవడానికైనా కూడా అన్నిటికీ కూడా మనం ఎక్కడో మన భక్తిలో మార్పులు చేర్పులు జరిగినప్పుడు మనకు తెలుసో తెలియక ఆజ్ఞలు పాటించకపోవడంలోనే మనకు సమస్యలు ఆధారపడి ఉంటాయి. ఆజ్ఞాపూరితంగా పెట్టబడిన సమస్తాన్ని చేసుకోవాలి. కృతజ్ఞత ఎలా చేస్తాము? మనకున్న స్తోమతను బట్టి మనం చేసుకోవాలి. కరెక్టేనా? మన ప్రార్థనలో కృతజ్ఞతలే, మన గృహకుడికలో కృతజ్ఞతలే, వ్యక్తిగత ప్రార్థనలో కృతజ్ఞతలే, అన్నిట్లో కూడా కృతజ్ఞతలే. దేవుడు మనకి ఇచ్చిన ఈ సంఘాన్ని బట్టి, స్థలాన్ని బట్టి దేవుడు మనకు కృతజ్ఞత చెప్పాలా. కరెక్టేనా? కానీ మనం చాలా విషయాలు మనం కృతజ్ఞతగా లేము. కరెక్టేనా? కృతజ్ఞతలైన 90 ఎక్కడ? కరెక్టేనా? వాళ్ళు కృతజ్ఞత లేని వాళ్ళే సార్నా బాగుపడి అటే వెళ్ళిపోయినారు. మనం కూడా అట్లా చేస్తున్నట్లేదు. పొందుకుంటున్నాం, బాగుపడుతున్నాం, కానీ దేవుని దగ్గర మళ్ళీ తిరిగి వచ్చి కృతజ్ఞత ఏం చేస్తున్నట్టు లేదు. కరెక్టే కదా? అలాంటి వారికి మనం ఉండకూడదు. అయ్యా ప్రాముఖ్యంగా ఈ 3 రకాల ప్రార్థనలు ఉంటాయి. దీనిలో యేసు ప్రభువు మాదిరిగా అత్యధికంగా ఇంటర్సెసరీ ప్రార్థనలు మీ ప్రార్థనలుగా ఉండనివ్వండి. మీ ప్రార్థనలో మెజారిటీ మోర్ దెన్ 60 to 70% ఈ ప్రార్థనగా ఉండనివ్వండి. అందరి కోసం ఇంటర్సెసరీ ప్రార్థనలు చేయండి. ఆ తర్వాత మీరు పిటిషన్స్ వైపు మరియు థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞత వైపు అడుగులు వేయండి. సమానం ఊకి అడిగి సంపబాకండి. ఆయన్ని వింటున్నారా? ఆయన ఇస్తాడు. అడిగి ఆయన ఎప్పుడు ఆయన అనుకుంటాడు వీడికి కృతజ్ఞత లేదు, ఏం లేదు, నువ్వు అడుగుతాడు వీడు. ఇంకొకటి గురించి ప్రార్థన చేయడు, ఇంకొకటి చచ్చిపోతే పట్టించుకోవడం, ఈయన కావాలంటాడు వీడు అంటాడు ఆయన. వద్దు. దయచేసి ఇంటర్సెసరీ ప్రార్థనలు క్రీస్తు మనకు సాదృశ్యంగా ఉన్నారాయన. ఆయనకు మాదిరిగానే మనం అన్ని చేద్దాం. ఆయన ఎలా చేస్తారో మనం అలాగ చేద్దాము. అయ్యా ఇకపైన ప్రార్థనలు మారుతాయా? ప్రైజ్ ది లార్డ్. మన వ్యక్తిగత జీవితంలో ప్రార్థన మానేద్దామా? ఎట్లాంటివి? ఇప్పటిదాకా చేసిన ప్రార్థనలు మానేద్దాం. ఇప్పటి నుంచి క్రీస్తు మాదిరి ప్రార్థనలు మొదలు పెడదాం. ప్రార్థనలు ఆయుధాలాగా వాడుకోండి. దేనికి? ఇది మన అనారోగ్యాన్ని మిగతా వాటిని జయించడానికి, ఒకళ్ళపైన ఒకరు దుమ్మెత్తి పోసుకోవడానికి కాదు, బోధనలు చేసుకోవడానికి కాదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రార్థనలాగా ఉంచుకుందాము, బాగుపడదాం. ఒకరి చెడు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. పరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడ, కృపామేడ, నీకు స్తుతులు స్తోత్రాలు. ఆయన ఉదయకాలం మొదలుకొని ఇంతవరకు కూడా నీ యొక్క సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా మీరు నడిపించినారు ప్రభువా. ఇలాంటి మందిరాలు చాలామందికి లేవు నాయన. మాకున్నటువంటి ఈ స్థలం చిన్నదైనను ఇది కూడా లేకుండా బాధపడుతున్న వారు ఉన్నారు. ఈ మందిరాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు దేవా. మీ రక్షణను బట్టి, మీ మేలులను బట్టి, మీరు మా కోసం అనుగ్రహించినటువంటి వర్తమానికుని బట్టి, వర్తమానమును బట్టి, ఈ సహవాసాన్ని బట్టి మిమ్మల్ని నాయన మేము స్తుతిస్తూ ఉన్నాము. మీకు కృతజ్ఞతలు ప్రభువా. ఆయన ఇది మొదలుకొని మా ప్రార్థనలన్నిటిలో కూడా నాయన ఆ యాచక విజ్ఞాపన ప్రార్థనలను, అంతేకాకుండా నాయన ఆ థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞత ప్రార్థనలను, మధ్యవర్తిత్వపు ప్రార్థనలు నువ్వు ఎలాగ చేసావో మేమును అలాగే చేయలాగిన సహాయం దయచేయండి. మా అందరిపైన కూడా ప్రార్థన అనేటువంటి ఆత్మను కుమ్మరించండి ప్రభు. నాయన మా మధ్యలో దుష్టుడు అనేకులలో రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వారిని గద్దిస్తున్నాము. ఆ దుష్టుని యొక్క ప్రభావంలో ఏ సహోదరియు ఏ సహోదరుడు పడకుండా ఉండేలాగా కృప చూపండి. ఆయన సంఘము నీ ఆత్మ వలన కలిగే ఐక్యతలోనే ఉండాలని కోరుకుంటున్నావు. అది అలాగనే మేము నాయన దేహ సంబంధంగానే కాదు కానీ మా ప్రాణంలో కూడా ఒకరితో ఒకరు నాయన నీ ఆత్మ వలన ఐక్యతలోనే ఉండేలాగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నాయన అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బ్లెస్సింగ్ మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం. సమర్పణ మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం. జాషువా సహోదరుని మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం. నాయన గ్లోరీని మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం. ఇంకా ప్రభు నాయన దానియేలు సహోదరుని మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం. ఆయన ఇంకా మాకు తెలియపరచకుండా ఎవరైతే నా తండ్రి అలాగే రహస్య విశ్వాసిలాగా ఉంటున్నారో నాయన ఈ సమయంలో తమ కూడి హస్తాలు పైకెత్తిన వారిని కూడా మీ దగ్గర హస్తాలకు అప్పచెప్పుకోవచ్చు. మొండిదైనటువంటి రోగాలు, మొండిదైన సమస్యలు, మొండిదైనటువంటి నాయన అనేకమైన వాటి నుంచి నాయన స్వస్థత పొందుకోవడానికి, నాయన మొండిదైన సమస్యల్లో, కుటుంబ సమస్యల్లో బాధపడుతూ ఎవరైతే నాయన విడుదల పొందుకోవడానికి ఇష్టపడుతున్నారో తమ కుడి హస్తాలు పైకెత్తిన ప్రతి ఒక్కరిని ఈ సమయంలో మీ దయగల హస్తాలకు అప్పచెప్పుకోవచ్చు. ఓ సర్వశక్తిమంతుడా నాయన మా భక్తి ప్రభు చిన్న చిన్న సమస్యలను జయించడానికి సరిపోయి మా ముందు పెట్టబడిన అనేకమైన పెద్ద సమస్యలను జయించడానికి నాయన సరిపోకపోవచ్చు. కానీ ఈ దినమున నాయన
నీవు చెప్పినట్టుగానే ప్రార్థన ఉపవాసాల చేత నీకు అత్యంత సమీపముగా నివసిస్తూ మేము పొందుకునేటువంటి ఈ శక్తిని మేము ప్రయోగిస్తా ఉన్నాం ప్రభు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో తమ కుడి హస్తాలు పైకెత్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంపూర్ణ స్వస్థత, విడుదల, విమోచన అనుగ్రహించబడును గాక. అప్రవళిక సహోదరి, క్రిస్టియన్ సహోదరుల విషయంలో కూడా మీరు కృప చూపండి నాయన. నువ్వు గర్భాన్ని తెరిచే దేవుడు అయి ఉన్నావు. ఏమాత్రం కూడా మళ్ళా విశ్వాసం లేదు నాయన. మీరు కార్యాన్ని జరిగింపజేయమని, మరి గర్భాలు తెరవమని ప్రార్థిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ మందిర నిర్మాణ విషయంలోను, ఆత్మ సంబంధమైన నిర్మాణ విషయంలోను, నాయన ఈ యొక్క ఆరాధన క్రమాల విషయంలోను, నాయన సంఘ క్రమాల విషయంలోను అన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండండి. కృపగల దేవా, నీ యొక్క మందిర సార్వభౌమాధికారాన్ని కాపాడే బాధ్యత మేమందరము తీసుకునే భాగ్యం అందరికీ దయచేయండి ప్రభు. కనికరం చూపండి. రేపటి దినం జరగబోచున్నటువంటి ఆరాధనలోను ఆ ప్రేమ విందులో కూడా మీరు తోడుగా ఉండండి. కృపగల దేవ, దైవికమైన ప్రేమలో నాయన మేము ఎదుటివాడికి అవకాశాన్ని ఇచ్చేలాగిన సహాయం దయచేయండి. కృపగల దేవ, మేము స్వార్థపరులం కాదు నాయన. మేము ఎల్లవేళలా నీలాగే ప్రాణత్యాగాన్ని చేయడానికి, ఎదుటి వారి మేలు కొరకు ఏదైనా చేసేటువంటి వ్యక్తులుగా మేము ఉండడానికి ఇష్టపడతా ఉన్నాం. అలాంటి గొప్పదైన ఒక కార్యాన్ని మా పట్ల మీరు జరిగింపజేయమని ప్రార్థిస్తాం. మా ప్రార్థన జీవితంలో మార్పులను కలగజేయమని, అభివృద్ధిని కలగజేయమని. ఇంకా రక్షణ లేకుండా ఉన్నవారు ఉన్నారు నాయన, యవనస్తులుగా ఉండి రక్షణ కోసం చూస్తున్నటువంటి నాయన, అలాంటి ఆలోచన లేకుండా ఉన్నవారిని కూడా మీరు తాకమని ప్రార్థిస్తా ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వారికి అడ్డుగా నిలబడిన ప్రతి శక్తియు, ఆత్మయు, మనుషులను నేను మీరు దూరపరచండి ప్రభువా. కనికరం చూపండి. ఈ పిల్లల యొక్క నాయన విద్యా బుద్ధుల విషయంలో నేను, పెంపకాల విషయంలో నేను మీ చిత్త ప్రకారంగా సమస్తము జరిగే భాగ్యం దయచేయండి. నా సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకున్నామని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్, 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 ఆమేన్. దేవుని వాక్యము ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రత్యక్షతకై ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.